అమ్మా గౌరీ, ఈ రోజు నీ నృత్యం చూస్తూ ఉంటే సాక్షాత్తు నటరాజు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా. ఆలయంలో అర్చకుడుగా నిత్యం నేను చేస్తున్న పూజల కంటే ఇక్కడ రోజు నువ్వు చేసే నృత్యాలే ఆ పరమశివుడికి కోటి అభిషేకాలు చేసినంత ఆనందం కలుగు చేస్తుందమ్మా. బాబు గారు, అంతా మీ ఆశీర్వాదం, ఆ సదాశివుని కటాక్షం. భగవాన్లు, నీ ప్రోత్సాహం లేకపోతే ఇదంతా ఉండి మాత్రం ఏం ప్రయోజనం అయ్యా? వస్తాను బాబు గారు. మంచిది. వస్తానన్నా, డాన్స్ స్కూల్ టైం అయింది. భగవాన్లు, నిన్ను చూస్తూ ఉంటే ఈర్ష్యగా ఉందయ్యా నాకు. అదేమిటి బాబు గారు? గౌరీ లాంటి అమ్మాయి చేత నాన్న అని పిలిపించుకునే నీ అదృష్టానికి. బాబు గారు, నేనెవరో నాకే తెలియని బైరాగికి ఆత్మీయతలోని ఆనందాన్ని, ఆప్యాయతలోని తృప్తిని అందిస్తోంది ఆ గౌరీ. బాబు గారు, నాకిద్దరి దేవుడు, కంటికి కనిపించని ఆ సదాశివుడు, ఎప్పుడు నా కళ్ళెదుటే తిరిగే నా తల్లి గౌరీ. నువ్వు ఆ గౌరీ లేకపోతే నా దేవుడికి ఈ మాత్రం సేవలు కూడా దొరికేవి కాదేమో. ఆలయం శుభ్రం చేసేవాళ్ళు, మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు నా దేవుణ్ణి విడిచిపెట్టి ఆ ట్రస్టీ గారి సేవలోనే తరిస్తున్నారన్నదే నా బాధ. ఎరా అయ్యగారు లేచారు, అమ్మా ఒళ్ళు పడుతున్నాగా. నిజంగా పశుపతి గారే గనక లేకపోతే మన ఊరు దేవుళ్ళని గుళ్ళాగా ఉండేది. అవునవును సార్, నిలబడి కాళ్ళు పీకుతున్నాయి. మీరు అనుమతిస్తే వెళ్ళి ఆఫీస్ లో కూర్చుంటాను. మేము ఇక కూర్చోలేక వస్తున్నామయ్యా, వెళ్ళి నిలబడి చావు. లూజులేస్తా గెట్ అవుట్. ఎరా అయ్యగారు స్నానం చేస్తున్నారండి. చూడు శాస్త్రి, దేనికైనా పెట్టి పుట్టు ఉండాలయ్యా. ప్రభాత సేవ, అభ్యంగన సేవ, అలంకరణ సేవ, ఊరేగింపు సేవ, సాయంకాలం ఏకాంత సేవ, పవళింపు సేవ. దేవుడికైనా తప్పుతుందేమో గాని వీరికి తప్పదు. పరమేశ్వర. ఎరా అయ్యగారు బట్టలు వేసుకుంటున్నారండి? బట్టలు వేసుకుంటున్నారు. ఈ రోజు మంగళగౌరి వ్రతం, ప్రసాదం తీసుకోండి. దీర్ఘ సుమంగళీ భవ. సాయంత్రం త్వరగా వస్తారుగా? ఆలస్యం అవ్వచ్చు, ఏకాంత సేవ ఉంటుంది. వస్తా. ఎన్ని జన్మల పుణ్యం, దేవుళ్ళంటి భర్త దొరికారు. అబ్బా, నేను మహాశివుణ్ణి కాదయ్యా, ఆయన భక్తుణ్ణి, కేవలం మానవ మాత్రుణ్ణి. నీ వ్యవహారం చూస్తుంటే నాకు హారతి ఇచ్చేసి నెత్తిన కొబ్బరికాయ కూడా కొట్టేసేటట్టున్నావు. ఎంత మాట! నా ఒక్కడికేమిటండి, ఈ గ్రామం యావత్తు ప్రజకు సాక్షాత్తు మీరే పరమేశ్వరులు. చెప్పరా? తిండి బట్ట నీడ ఇచ్చే మీరు రాక మరి ఎవరయ్యా దేవుడు? మాకింత తిండి దొరుకుతుందంటే మీ వల్లేగా బాబయ్య. మీరే మా దేవుడు బాబయ్య. ఏమిటో అనిపిస్తూ ఉంటుంది నాకు. గత జన్మలో ఏ రాజాంశో దైవాంశో లేకపోతే మీరందరూ వచ్చి రోజు ఇలా సేవలు చేస్తారా? నాకు మానవ మాత్రం మీరు సేవలు చేయటం ఏమిటి? ఆ దేవుడే కనుక నా కంటికి కనిపిస్తే మీ ఇంటికే పంపించేవాడిని సేవలు చేయడానికి. డెఫినెట్లీ దేవుడు మీ కంటికి కనిపించడం. వంశపారంపర్య ధర్మకర్తలమైన మా వంశీకులకే ఎప్పుడు ఆయన దర్శనం ఇవ్వలేదు. సంవత్సరం అయి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎక్కడ కనిపిస్తాడయ్యా? నా కూతురు అల్లుడులండి అయ్యా, తమ దీయల కోసం వచ్చారండి. చంద్రుని నాకు పరిచయం చేయాలా? 100 ఏళ్లు చల్లగా బతకండి. లేవండి. రే కోటయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడురా. గుణం అందం ఆడపిల్ల గాని ఇంట్లో పుట్టేసాయి. ఇప్పటికే ఆలస్యమైంది. అదండి, దైవ దర్శనానికి వెళ్దాం. దండాలండి అయ్యా. దండాలు బాబు. నమస్కారం.
ఈ దేవాలయం పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుందయ్యా. ఏమిటి భక్తులు తగ్గిపోయారు, కలెక్షన్ తగ్గిపోయింది. ఏమిటి మన దేవుడికి మహిమ తగ్గిపోయిందా లేక జనంలో భక్తి భావం తగ్గిపోయిందా నాకు అర్థం కావడం లేదు. అదేమీ కాదండి, పబ్లిసిటీ లేక. ఊరుకోవయ్యా, దేవుడికి పబ్లిసిటీ ఏమిటి? తప్పదండి. పదుల్లో ఉన్నారా, మర్చిపోకండి మహాదేవుడు మీ పక్కనే ఉన్నాడు, సేవించండి. కష్టాల్లో ఉన్నారా, గళ్ళకంటుడికి అభిషేకాలు చేయించండి అని వివిధ భారత ప్రకటనలు. ఇక నా బంగారు భవిష్యత్తుకి శిష్యుడే కారణం అని ఓ అందాల సినీతార ఫోటో వేశామంటే ఇక చూడండి జనం కుప్పలు తిప్పలు. అభిషేకానికి సిలిపిందా, అష్టోత్తరానికి సిలుకు తీరా, భక్తులకి చూడండి. ఈవో గారు, నేను అడుగుతున్నది ఆదాయం వచ్చే మార్గం, ఖర్చు అయ్యే మార్గం కాదు. అది సరే, ఆ ఉడిపి హోటల్ అయ్యరు కొబ్బరి చిప్పల డబ్బు పంపించాడా? పంపించాడు సార్. కొబ్బరి చిప్పలు హోటళ్ళకి అమ్ముకుంటున్నామని చాలా మంది విమర్శిస్తున్నారండి. ఏడవలేకపోయారు. దాని వెనకాలుండే పరమార్థం తెలియక. గుడికి రాని వాడైనా ఉంటాడు కానీ హోటల్కి వెళ్ళని వాడు ఉండడు కదా. మరి హోటల్లో ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా ఆ కొబ్బరి పచ్చడి నడుచుకుంటేవాడు ఆ దేవుడి యొక్క ప్రసాదం ప్రజానీకం అందరికీ పంచినట్టే కదా. ఓహో, మహత్తరమైన ముక్క సెలవిచ్చారు. ఈ విషయం వేదాల్లో కూడా లేదు. సరే, ఆ గురవై శెట్టి భార్యకి జబ్బునేమైతే పచ్చల పథకం పంపిస్తాన్నాడు, పంపించాడా? శెట్టి గారి భార్య చచ్చిపోయిందండి. అయ్యయ్యో, ఈ దేవుడికి మరీ ఇంత తొందర ఏమిటండి? కాస్త అలా ఉంచి మనకి పచ్చల పథకం అందాకే తీసుకెళ్ళొచ్చు కదా. ఏమిటో ఈ తొందరపాటు? అద్దె. నమస్కారం పశుపతి గారు. నమస్కారం శివయ్య గారు. శివయ్య గారు, వచ్చే శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిపించాలి. మరి ఆదాయం చూస్తే లేదు. అంచేత భక్తుల దగ్గర కొంచెం చందాలు వసూలు చెయ్యాలి. స్వామివారికి బోల్డన్ని మాన్యాలుండగా భక్తుల్ని ఇబ్బంది పెట్టి ఉత్సవాలు చేస్తామా పశుపతి గారు? మాన్యాలన్నీ దయ్యాల పాలవుతుంటే ఇంకేం చేస్తాం శివయ్య గారు? భగవాన్ దాసు, ప్రతిదానికి దేవుడి దగ్గర వకాల్తా తీసుకున్నట్టు మాట్లాడుకు. ఇక్కడ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకుంటున్నావు, వెళ్ళు. శివయ్య గారు, నిజానికి మాన్యాల మీద వచ్చే ఆదాయం విభూతి ఖర్చు కూడా సరిపోదు. సరే, ఓ పని చేద్దాంలేండి. భక్తులను ఎందుకు ఇబ్బంది పెట్టడం చందాల ద్వారాను. ఇవో గారు, దైవ దర్శనానికి ఓ పావలా రేటు పెంచండి. అష్టోత్తరానికి ₹1 సహస్రనామార్చనకు ₹1 చొప్పున ఇలా పెంచుకుంటూ పోతే తప్ప నడపలేం ఉత్సవాలు, నడపలేం. అయ్యా, మరొక్కసారి స్వామివారి దర్శనం చేసుకుని. దర్శనం అవతల నాకు ముఖ్యమైన పని ఉంది, తర్వాత దర్శనం చేస్తాను. సరేలేవయ్యా, గుడి విషయాలు, గుడిసెల విషయాలు కలగా పొలగం చేసి నా బుర్ర పాడు చేసేయకండి. మీరేం కంగారు పడొద్దు, నేను ఉన్నాను కదా, నేను చూస్తాను. అయ్యా, నా విషయం ఇక మీరు ఉండండి, తర్వాత నేనే కలుస్తాను. పర్వాలేదు, దాని దేవుండి, మీ పని కానివ్వండి. మేము అది కాదయ్యా, నేను కొన్ని విషయాలు ఏకాంతంగా మాట్లాడాలి. ఇప్పుడు కళావతి నేను అనేక రకాలుగా ఉండవలసిన పరిస్థితి. అయినా పర్వాలేదు. ఇదిగో, చెప్పింది వినిపించుకో. నష్టపోటు మెంబరు ఒక్క చీరేస్తుంది. ఓహో, ఇదిగో, మీరు వెళ్ళండి, వెళ్ళండి. కళ, నిన్నిలా చూస్తూ ఉంటే 25 వయసు వెనక్కిపోతున్నాడు. మాట్లాడకండి, మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఓహో, ఏమి అదృష్టం నాది. ఈవేళ అంతా కోపంగానే ఉండు. ఉంపుడుగెత్త కోపం పెరుగన్నం లాంటిది, చుర్రేసుకోవాల్సింది. ఇదిగో కళ, నువ్వు బాగా కోప్పడిపోయి ఈ బుగ్గ కొరికాయి. పువ్వులతో కొడతావో నవ్వులతో కొడతావో నీ ఇష్టం. ఈ శరీరం నీది. విశాలాక్షి, అన్నం గిన్నె ఇలా తీసుకురా, నైవేద్యం పెట్టాలి. వస్తున్నాను అత్తయ్య. పార్వతి, పార్వతి, వస్తున్నానండి. అపరాహ్నం కావస్తుంది, ఇంకా నైవేద్యం సిద్ధం కాలేదు. ఇదిగో అవుతోంది. ఇదిగోనమ్మా ప్రసాదం. ఇవాళ ఇంత ఆలస్యమైందేవండి? ఇవాళ దేవాలయానికి భక్తులు ఎక్కువ వచ్చారు. భక్తులు ఎందరొచ్చినా మనకొచ్చే భుక్తి ఇంతేగా. పార్వతి, ప్రసాదాన్ని పలహారంలా చూడకూడదు, కడుపుతో కొలవకూడదు. అది చాలా పవిత్రమైంది. అవునమ్మా, పూజారికి దయం ఇచ్చిందే ప్రాప్తం. ఇవ్వని దాన్ని ఆశించడం పాపం. మీ తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకటేరా? మీకు ఉండడానికి గుడి, కట్టడానికి మడి ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఆ చిన్నవాడు శంకరానికైనా ఉద్యోగం వస్తుందేమో, ఈ కష్టాలు గట్టెక్కుతాయనుకుంటే. ఎక్కుతాయి. పవిత్రమైన పూజారి వంశంలో పుట్టి
యజ్ఞోపవీతం మంటలో గలిపి దేవుడు లేడు అంటూ రాలుగా ఇలా ఊళ్ళంట తిరుగుతూ చేస్తున్నాడుగా ఉద్యోగాలు. అది జాలదు, ఉద్ధరిస్తాడు. అమ్మా విశాలాక్షి, మహానివేదనకి సమయం అవుతోంది. ఆ ఉద్ధరిని పంచపాత్రాభిషేకం చేయి. ఏదైనా ధర్మం చేయండి బాబు. బాబు బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు. ఏదైనా ధర్మం చేయండి బాబు. బాబు బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు. బాబు ఆకలిగా ఉంది బాబు. దండాలు లాస్కర్. రండి దాస్కర్, రండి తీసుకోండి దాస్కర్. మీకు ఎన్ని కావాలంటే తీసుకోండి. చల్లగా ఉండండి బాబు. పోలీసు వాళ్ళకి భయపడతారు, గోండాలకి భయపడతారు, కానీ ఓ సన్యాసివాడు కొట్టు మీద పడి అరటిపళ్ళు పట్టుకెడతా చూస్తా ఊరుకున్నావేటి? బాలేవాడువేనయ్యా, పొరుగురోడివి, నీకేం తెలుసు? ఆయన ఏ కొట్టులో చేయబెట్టి ఆ కొట్టుడికి దశ తిరిగిందన్నమాటే. మరి చూడటానికి తాగుబోతులో ఉన్నాడు. నీలాగే కొందరు తాగుబోతు అంటారు, మరి కొందరు పూనకం పట్టింది అంటారు. పగలంతా ఆలయంలో బాగానే పనిచేస్తా ఉంటాడు, రాత్రి అయిందంటే సమాధిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఊరి జనమంతా వచ్చి చుట్టూ చేరి అడ్డమైన కోరికలు కోరతారు. మీకు తెలవంది ఏముంది స్వామి, మా ఊరి కౌన్సిలర్ గా పోటీ చేసి 3 సార్లు ఓడిపోయాను. నా యందు దయించి నన్ను మీరు మా ఊరికి చైర్మన్ గా గెలిపిస్తండి, లేదా పక్క రాష్ట్రంలో ఎంపీగా గెలిపిస్తండి. మీకు ఎన్ని కిరీటాలు చేయిస్తానో ప్రజలకు పంగరావాలు పెట్టించేస్తాను. నన్ను కోర్టులో గెలిపిస్తే నీకు ఆకుపూజ చేయిస్తా, నన్ను ఎన్నికల్లో గెలిపిస్తే నీకు తలనీలాలు ఇస్తా, నాకు మెడికల్ సీట్ ఇప్పిస్తే నీకు నానాభోగాలు చేయిస్తా స్వామి. నన్ను ఎన్నికల్లో గెలిపిస్తా, నన్ను ఎన్నికల్లో బ్రహ్మోస్మి అహం విష్ణు అహం ఈశ్వర. మీ అందరికీ అన్నీ కావాలిరా, కానీ నాకు మనశ్శాంతి కావాలిరా. మీరందరూ మీ దొంగ పూజలతో మొక్కుబడులతో నన్ను వ్యర్థలను చేసి లక్షలార్జించాలని చూస్తున్నారా? సాటి మనిషికి దమ్మిడి సాయం చేయటానికి మనసొప్పని వాడు తను చేసే దొంగ వ్యాపారాల్లో నాకు వాటా ఇస్తానంటున్నాడు రా. మొత్తానికి చౌకేలే, నెత్తి మీద బొచ్చే కదా అని తలనీలాలు ఇస్తామని తిరుగులేని అగ్రిమెంట్లు చేసుకుంటారా నాతో? నన్ను ఒక రాతి బొమ్మను చేసి గుడిలో బంధించేవాడు నాకొద్దురా. ప్రతి మనిషి గుండెలోనూ నన్ను చూడగలిగేవాడు నాకు కావాలరా. తను తినే బువ్వలో పక్కవాడికి ఒక ముద్ద పెట్టగలిగిన మనిషి నాకు కావాలరా. ఎక్కడ్రా మనిషి? ఎక్కడ్రా మహామనిషి? ఎక్కడ్రా మహాదేవుడు? ఎక్కడా? నమస్కారం శివయ్య గారు. అయ్యా నమస్కారం. మేము తీర్థం తీసుకోవడానికి రాలేదు, మీతో ముఖ్యమైన విషయం చెప్పి పోదామని. మీ శంకరం దేవుడు లేడని పిచ్చి పిచ్చిగా అరుస్తూ గంతులేస్తున్నాడట. అలాంటి కొడుకును కన్నందుకు ఊరంతా మిమ్మల్ని యావగించుకుంటోంది. హిరణ్యకశిపుడు కడుపున ప్రహ్లాదుడు పుట్టినట్టు విన్నాం గాని ప్రహ్లాదుడు కడుపున హిరణ్యకశిపుడు పుట్టడం మీ ఇంట్లోనే చూస్తున్నాం. పశుపతి గారు, రేపు మీ దేవతార్చన పెట్టి కూడా వీధులోకి విసిరేసే రోజు రాకుండా మీ వాణ్ణి కాస్త అదుపులో పెట్టండి. లేకపోతే ఊళ్ళోనే కాదు, ఆలయంలో కూడా మీకు పరువు మిగలదు. వస్తాం. మీ నాన్నగారికి నీ గురించే దిగులురా. ఆ మెళ్ళో 3 పోగులు వేసుకుని ముప్పొద్దులా సంధ్య వార్చి శివాలయంలో ఆయనకి సహాయంగా ఉంటావనుకున్నారు. నువ్వేమో ఇలా తయారయ్యావు. ఏమైనామా, మనిషిగా బ్రతుకున్నాను అంతే కదా. పార్వతి, అస్పృశ్యుడికి అన్నడైనా నట్టింట్లో విస్తరవేసి అన్నం వడ్డించావా నువ్వు? శంకరం మన కన్నబిడ్డండి. అది వాడికి గుర్తుంటే నన్ను నా దేవుణ్ణి బదారు పాలు చేసేవాడు కాదు పార్వతి. ఇన్నాళ్లు తండ్రిగా క్షమించాను, ఆచారాలు కాదంటే ఊరుకున్నాను,
బ్రాహ్మణ్యాన్ని మంట కలిపితే సహించాను. కానీ ఇప్పుడు నాలోని తండ్రి చచ్చిపోయాడు. మతానికి సాంప్రదాయానికి ప్రతినిధిగా నాలోని బాధ్యత నన్ను ప్రశ్నించింది. ఏమనో తెలుసా? నీ కన్న కొడుకే నీకు ప్రశ్నగా మారితే నీ దేవుడు నీ వేదాలు ఏమవుతాయో ఆలోచించమని. పార్వతి, ఈ రోజు గుళ్ళో శివలింగం కన్నీళ్లు కార్చడం చూశాను. పార్వతి, రాతిలో భగవంతుడు కనిపించినప్పుడు అభిషేకానికి కారణ నీళ్లు కన్నీళ్లు అనిపించడంలో తప్పులేదు. అది మూఢత్వమే కానీ ఆరాధన కాదు. విన్నావా వాడి మాటలు? పార్వతి, నేను బ్రతుకుండగానే వీడు నాకు కొరువు పెడుతున్నాడు. విశాలాక్షి, ఆ విస్తర తీసి పంచలో వేసి ఆ భ్రష్టుని అక్కడ భోజనం చేయమని చెప్పు. ఆ స్థలాన్ని అవపచితంతో శుద్ధి చేయండి. శంకరం, నా మాట వినరా. ఏమిటండి ఇది? వాడు రాత్రి ఇంటికి వస్తే 4 మెతుకులు తినేవ్వకుండా చేశారు. ఒరే బాబు, మీ నాన్నగారి మాటలు పట్టించుకోకరా, భోంచెద్దు కనరా. నా మాట విను. ఒరే నాయనా. నాన్నగారు ఆవేశం నీకు తెలిసిందే కదమ్మా. వయసుతో పాటు పెరుగుతున్న ఆస్తికత్వమే నాన్నగారికి ఆవేశాన్ని ఇచ్చింది. ఊహతో పాటు పెరుగుతూ వచ్చిన ఆలోచనే నన్ను నాస్తికుని చేసింది. 4 ఇరుగ్గోళ్ల మధ్య మ్రక్కుతున్న గర్భాలయమే నాన్నగారి ప్రపంచం. కానీ నా ప్రపంచానికి గోడలు లేవు, అవతలు లేవు. అహంకారానికి అజ్ఞానానికి అసలు కళ్ళే లేవురా. తన మనసును నమ్మినవాడు అహంకారి, నమ్మిన మనసును గౌరవించేవాడు అజ్ఞాని. మీ దృష్టిలో అంతేగా? శంకరం గారు, మీ నాన్నగారిని ఈ వయసులో ఇంత బాధ పెట్టడం మంచిది కాదు. నేల నిప్పులతో కడిగే వంశం మీది. అది తెలిస్తే నిత్యాగ్నిహోత్రంతో నియమనిష్టలతో వెలిగే ఈ ఇంటి పవిత్రతని నాశనం చేయడమ్మా. ఒరేయ్, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిన్ను కనడమే మా నేరం అయితే మమ్మల్ని క్షమించరా. నన్ను శవాన్ని చేసి నాన్నగారు అని గౌరవిస్తున్నావురా? గాలితో పిలిచేది బ్రతుకున్న శవాలను మాత్రమే నాన్నగారు. తరతరాలుగా పూజింపబడుతున్న మీ దేవుడు ఏనాడైనా మీ కన్నీళ్లు తుడిచాడా? ఏనాడైనా మీ మంచిని గురించి ఆలోచించాడా? ఏనాడైనా మీ దారిద్ర్యాన్ని గురించి విచారించాడా? నీ పశుపతి లాంటి నీచుల చేతుల్లోంచి తాను రక్షించుకోగలిగాడా? ఏం చేశాడు మీ దేవుడు? చెప్పండి నాన్నగారు. మీరు చేస్తున్న అర్చకత్వంలో చివరకు మీకు మిగిలేది నిస్పృహతో కూడిన వృద్ధాప్యం, నిరాశతో కూడిన కన్నీళ్లు మాత్రమే నాన్నగారు. కానీ నేను చేస్తున్న అర్చకత్వంలో నాకెంతో తృప్తి ఉంది. గర్భాలయంలో ప్రాణం లేని రాళ్లలో మీరు దేవుణ్ణి చూస్తున్నారు. కానీ నేను ప్రాణం ఉండి రాళ్లలా బ్రతుకుతున్న మనుషుల్లో దేవుణ్ణి చూస్తున్నాను. ఆకలితో మలమలా మాడిపోతున్న వారి కడుపులో శివుడి 3వ నేత్రాన్ని చూస్తున్నాను. మీ గుళ్ళో ధ్వజస్తంభం కంటే ఎత్తుగా ఎదిగిపోయిన వారి దారిద్ర్యాన్ని గురించి ఆలోచిస్తున్నాను. మీ దేవాలయంలో కదలకుండా పడి ఉన్న నంది లాంటి వాళ్ళ అజ్ఞానాన్ని పారద్రోలటానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ఆలయం పుట్టినప్పుడు మన కుటుంబంలో అర్చన పుట్టిందిరా. ఆ గుడి గంటలు మ్రోగినప్పుడు మన వంశ గౌరవం మారు మ్రోగిందిరా. మన ముత్తాతల నుంచి మన వంశం మైలపడకుండా వచ్చింది. కానీ నువ్వు పుట్టావు, ఈ కొంపలో ప్రళయం పుట్టిందిరా. నువ్వు వీధికెక్కావు, నా బ్రతుకు పదారు పాలు చేశావురా. నువ్వు మారుతావన్న నా నమ్మకాన్ని నాశనం చేశావురా. ఇక నేను సహించలేదు. నా కళ్ళు ఆ కాలకంఠుని దీపాలు, నా కంఠం ఆ కైలాసవాసుని ఢమరకం, నా గుండె ఆ పోళాశంకరుని గుడిగంట, నా శ్వాస ఆయన త్రిశూలం, నా శరీరం ఆయన ఆలయం, నా కుటుంబం ఆయన ప్రమదగడం. ఇవన్నీ నమ్మితే ఇంట్లో ఉంచు, లేకపోతే నా గర్భ దాటి నా దేవుణ్ణి, నా నమ్మకాల్ని అవమానించావో ఈ ఇల్లు బల్లకాడై ఆ భూతనాథుడికి భస్మసమాసనం అయిపోతుంది. వద్దు నాన్నగారు, నా మూలంగా మన ఇల్లు శ్మశానం కావటం నాకు ఇష్టం లేదు. మీరు నమ్ముకున్న దేవుడే మిమ్మల్ని మోసం చేశాడని మీరు గ్రహించిన రోజు మరో ప్రపంచపు సరిహద్దుల్లో మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. నా మాట వినరా. ఆయన వెళ్ళొద్దని వదిలేసి వెళ్ళిపోతావట్రా. ఆనాడు నన్ను బ్రతికించుకోవడం కోసమేగా కన్న పెగును కూడా తెంచుకుని వేరు చేశావు. ఈనాడు మీ అందరి క్షేమం కోసం ఈ బంధాన్ని తెచ్చుకుని విచారించుకో. బాబు, ఊరుకోతయ్య. చిన్నబాబు ఎక్కడున్నా క్షేమంగా ఉండడం కదా మనకు కావాల్సింది. ఊరుకోతయ్య, ఊరుకో. ఉతక స్నానానికి నీరు సిద్ధం. వాడు మనల్ని కాదులు వెళ్ళిపోయాడు. పార్వతి, ఈ రోజు నుంచి నేను మీతోనే ఉండదలుచుకున్నాను. చాలా సంతోషం శంకరం.
ఆచరణకు ఆశయాలకు ప్రాణం పోసే నీలాంటి మనుషులుంటే ఈ హరిజనవాడు ఎప్పుడో బాగుపడి ఉండేది. ఎట్లా ఎర్రడో అట్ట మాట్లాడతావు? ఆ పంతులు గారు ఇక్కడ ఉంటారా? ఏ ఉండకూడదా? ఆహా, ఉండకూడదని కాదు బాబు, మీరు బ్యామర్లు కదా. అలాంటి భయం మీలో ఇంకా ఉండబట్టే ఊరికింత దూరంగా బ్రతకవలసిన దుర్గతి పడుతున్నది. కులం మతం ఇవన్నీ మనం కల్పించుకున్నవి. కులం పేరు చెప్పి దయచేసి నన్ను మీ అందరి నుంచి దూరం చేయకండి. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, శంకరం హరిజన వాళ్ళలో చేరి వాళ్ళ మంచాల మీద కూర్చుని వాళ్ళ గ్లాసులతో నీళ్లు తాగుతున్నాడని ఊరంతా చెప్పుకుంటున్నారు. అగ్రహారంలో బ్రాహ్మణ్యం ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఇదేదో వినాశనానికి హేతు. ఓంకారం, ఈ విషయం మీ నాన్నగారికి తెలియనివ్వకురా. రామశాస్త్రికి శంకరం అంటే ఎంత ప్రేమో. ఫోన్లే, ఏ హరిజందా శాస్త్రి గారింట్లోనే ఉన్నాడు అంటే కాస్త మనశ్శాంతిగా ఉంది. కన్నవారిని ఎంత బాధ పెడుతుందో ఆలోచించారా? కేవలం కన్నవాళ్ళ గురించి ఆలోచించేది స్వార్థం అవుతుంది. కాదు, బాధ్యత. అమ్మలా ఉంది. ఎలా ఉంటుందో ఊహించుకోలేనంత పసివారా? నువ్వు వచ్చావుగా జోకొట్టు, పసిపాపనవుతాను. మీకంతా ఎగతాళి. చూడండి, ఏ ఒక్క వ్యక్తి వ్యవస్థను మార్చలేడు. కానీ వ్యక్తికి బహువచనం శక్తి అన్నారు శ్రీశ్రీ. ఆశయాల అవసరానికి మించుంటే మనిషికి మనశ్శాంతి నశిస్తుంది. ఆ మనసుకు నీలాంటి మనిషి తోడుంటే ఇంకా కావాల్సిందే ఉంది. బాగుంది. శివాలయంలో ఉన్న నంది శివయ్యకు దూరంగానే ఉంటుంది గాని గర్భాలయంలోకి రాదు. మీకు నాకు అంతే దూరం. నందీశ్వరుడు లాంటి భక్తులంటే మీ దేవుడికి అంతకంటే విలువే ఉంటుంది. భక్తి వేరు, ప్రేమ వేరు. అవును, ఆ ప్రేమ విలువ తెలుసుకోబట్టే కన్నవాళ్ళని వదిలేసి పల్లెలో చేరారు. మనిషిగా మనిషి కోసం బ్రతికే బాధ్యత కన్నా బిడ్డగా కన్నవారి కోసం బ్రతికే అవసరం ఎక్కువ. మీకెన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదని మరొకసారి రుజువైంది. వస్తాను. ఏమని తొందర? మా నాన్న కోసం ఎదురు చూస్తుంటారు. బిడ్డల కోసం ఎదురు చూసే కన్నవారి బాధ మీకు అర్థం కదలండి. వస్తాను. శంకరా, శంకరా, బడాబిచ్చిగా దౌర్జన్యం నశించాలి. అడుక్కుని వాడి నశించాలి. అడుక్కుని వాడి చోట కావాలి. అడుక్కునే మొహం నువ్వును. నాది నీది ఒక్కలాగే ఉంది. ఏం కూర్చోడు? నన్ను అలా నాకు నువ్వెవరా? నేనెవడురా? అడుక్కు తినే సంఘానికి ప్రెసిడెంట్ రా. బీపీ గారు అండి, నమస్కారం అండి. బీపీ ఏమిట్రా? బీపీ అంటే తెలదా అండి? దగ్గర ప్రెసిడెంట్ అండి. ఇంగ్లీష్ లో రెస్పెక్ట్స్ అండి. గురువు గారండి, రేట్ అంతా చెప్పాడు, కట్టేస్తానండి. దానికి నా కొడక. ఇక్కడ మెట్టుకో రేట్ ఉందిరా. మెట్టుకో రేట్ అండి? తిరుపతి గుడిలో కూడా లేదండి. అవునురా, ఇది బిజీ సెంటర్. అరే అలాదిగా ఆఖరి మెట్టును చూసావు, దానికి 10 రూపాయలు. అక్కడ నుంచి మెట్టుకో రేటు పెరిగిపోతారే. ఇంత క్రితం ఆ పట్టు పెట్టి మీద కూకలాడు లప్పలు సంపాదించి సినిమా తీసాడు. ఆ విషయం మన రైల్లో అడుక్కుంటా చెప్పాడు. పాప సినిమా తీసాడు కదండి. సరే బీపీ గారు, ఈ మెట్టు రేట్ ఎంతండి? దీనికి ఆడు 20 ఇస్తున్నాడు రా. నాకు ఇంకో 5 వేసుకుని ఆ పై మెట్టు నాకు ఇచ్చేయండి బీపీ గారు. సరే తగలడు. కళ్ళున్న కబోదే ధర్మం వస్తున్నాడు. ఆగరా, ఆగు, ఆగరా వెధవా. ఒరే దేవుడికే దడవు, నన్ను చూస్తే నీకెందుకు రాత భయం? పాపం ఆయన అప్పు అడగడు కదండి. ఆయన అప్పు అడగడా? నాకు 30 నైవేద్యం పెట్టి లేదా నీకు మళ్ళీ మూసేస్తే నేను అప్పు అడగను. నాకంటే నువ్వేనయ్యనరా బెచ్చగాళ్ళ ప్రెసిడెంట్వి. నేను గోచీ పెట్టినప్పటి నుంచి ఈ దేవాలయంలో అర్చకత్వం వెలిగిద్దామని అఘోరింపు. ఏమీ లాభం లేదు. ఈ దగ్గర మెట్టు అద్దెకి పూచు కూర్చున్నా ఈ పాటికి నేను సొంతంగా శివాలయం కట్టుండేవాడిని. ఏం చేద్దాంలే పంతులా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మా దేవా అన్నారు. నేను వస్తాను. ఆగరా, ఆగు. ఏందే ఓ 10 కొట్టు. ఏంది మళ్ళీ 10 కొట్టాలా? గట్టిగా అరవకరా, నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కొట్టు. నేను అచ్చగుండి కాగానే గర్భాలయంలో నీకు అడుక్కునే అర్హత కల్పిస్తాను. మీరుండగా నా దాకా ఎందుకు రానిస్తానులేండి. అయినా శివయ్య పంతులు గారు ఉండగా మీరు అట్టాచుకోవుతారండి. అదే రానా బాధ. ఒక్కొక్కప్పుడు ఉద్రేకం పట్టలేక నరాలన్నీ బిగుసుకుపోయి హత్య చేస్తామన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, గుండె తోలుతో చేసింది. కాస్త భయం ఎక్కువ. కొట్టు. కొట్టడం ఎందుకులేండి, పంతులు గారిని కొడితే పందైపోతారా అన్నారు. అక్కడ పెట్టు. ఇది అక్కడ పెట్టాలా? సర్లేండి. అదే రా నీతో వచ్చింది కాకు. రాబడే
దీనికి మాత్రం తక్కువ లేదు. ఇదిగో మళ్ళీ 4 రోజుల వరకు నన్ను కొట్టమనకండి, నాకు ఓపిక లేదు. ఇచ్చేది ఇస్తావు, బేదర్పులు అరుస్తావు. అరే మూల శంకరాజు వచ్చాడా? ఎవరా ఆఫీసులు కోరినా వచ్చారండి. నిప్పులు దొక్కిన కోతిలాగా ఎగిరెగిరి పడుతుంటారు. ఎందుకు ఎగలడు? మూల శంక విధవ, రక్తపోటు విధవ, శర్కర వ్యాధి విధవ, సర్వరోగ విధవను నేను అచ్చకుండా అయ్యేదాకా ఆ విధవ అలాగే బాధపడుతూ ఉండాలి. వెళ్ళి అడుక్కు తిను విధవ, నాతో నీకు మాట్లాడురా. వారిని శంభులింగం కళావరారిటువు మొక్కలు చూసి ఆడుతున్నారా? చూసే ఆడుతానయ్యా కళావరారిటువు. నన్ను పూజారి చేస్తారా? చేస్తాలేవయ్యా. వేస్ట్ కార్డు, వేస్ట్ కార్డు. షో క్యాష్ డౌన్, క్యాష్. ఇదిగో సార్ క్యాష్. అప్పేసుకోండి. నో అప్స్, క్యాష్ డౌన్. పొడుగు కొనుక్కోవడానికే డబ్బులు లేక ఏడుస్తున్నా. అంతగా డబ్బులు లేనివాడు ఆటలు ఎందుకు కూర్చున్నావు? మీరు ఇంకా డబ్బా ఇస్తే ఊళ్ళో వాళ్ళకి చెప్పేస్తాను, అనాథాశ్రమంలో చీట్ల బ్యాగ్ ఆడుతున్నారని, అనాథల సొమ్ము దిగమింగేస్తున్నారని. చెప్తావా? చెప్పుకో. నీ ఇంట్లో తింటున్న బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? అనాథాశ్రమంవే. పశుపతి గారింట్లో కందిపప్పు ఎక్కడివి? అనాథాశ్రమంవే. కళావతి ఇంట్లో కొబ్బరి చెప్పులే ఆశ్రమంవే. ఇప్పుడు చెప్పవయ్యా, ఇప్పుడు చెప్పు. అమ్మా మొద్ద అన్నం పెట్టి తల్లే. ఫాదర్ బా, ఇది అనాథ శరణాలయం. అవును, మన పిల్లలు కనిపించట్లేదే. మన పిల్లలు అంటారు, మీ పిల్లలా నా పిల్లలా? అదే అండి ఆశ్రమం పిల్లలు. వంటవాడికి ఒంట్లో బాగాలేదు, ఊళ్ళోకి వెళ్ళారు. దేనికి? అడుక్కు తింటాను. ఎరా భోంచేశారా? ప్రేమో చెప్పండి రా, భోంచేశారా? లేదండి. ఎందుకని? ఊర్లో ఎవరు పెట్టట్లేదండి. అనాథాశ్రమం సొమ్మంతా మీరు తిని మమ్మల్ని ఊర్లో పంపించారని తిట్టారండి. ఆ విషయం మీరే చెప్పుంటారు. మీతోడండి, మేము అలా చెప్పలేదండి. మరి మీరేమన్నారు? పాప వాళ్ళేం అనకండి, వాళ్ళకి అమ్మా నాన్న లేరేమో, ఎప్పుడు అక్కడే ఉంటారు అన్నామండి. అమ్మా నాన్న లేరా? ఏమిటయ్యా ఇది? ఇది దేవాలయమా లేక అన్నదాన సమాజమా? పోండా పోండి. మీ నాన్న ఎక్కడ? శివయ్య. అయ్యా, ఏమిటయ్యా ఇది? వీళ్ళంతా మన అనాథ శరణాలయం పిల్లలు బాబు. ఆకలిగా ఉందంటే కాస్త ప్రసాదం పెడుతున్నాం. అంటే మీ ఉద్దేశం శరణాలయం పిల్లల్ని పస్తులు ఉంచుతున్నామనేగా? అబ్బాయి పస్తులు పెడుతున్నారని కాదండి, పిల్లలకు అజీర్తి చేస్తున్నామని తక్కువ పెడుతున్నారేమో అని. ఓయ్ నువ్వు నోర్మై. దేవాలయంలో బతికేవాడివి నువ్వు మమ్మల్ని విమర్శించేయడమే. నేను దేవుడి గుళ్ళో బతుకుతున్న మాట నిజమేనండి, కానీ దేవుడి సొమ్ము తిని బతకటం లేదండి. తగ్గించు తగ్గించు. వాగుడు పెంచావంటే ఈ బతుకు కూడా ఉండదు. శివయ్య, దేవుడు సొమ్మెలా దుర్వినియోగం చేస్తున్నందుకు నీ 2 రోజుల జీతం కట్ చేస్తున్నాను. ఈవో గారు ఆర్డర్ వేసేయండి. ఈ ప్రసాదాలన్నీ ట్రస్టీ గారింటికి చెప్తాను. పరమశివుడు ఖర్చన చేసే బాధ్యత గల చేతులతో నలుగురు పసిబిడ్డలకు ప్రసాదం పెట్టలేని ఈ కంచెగరుడు సేవెందుకు? పొట్టపోసుకోవడానికి ఇంతకంటే గౌరవమైన మార్గాలు అనేకం ఉన్నాయి. కడుపే కైలాసం అనుకునే వాళ్ళకి ఆకలి అన్నం తప్ప ఆ కైలాసనాథుని కైంకర్యంలో ఉండే తృప్తి ఆనందం తెలియదు. అదే నిజమైతే కనిపించే ప్రతి రాతిలోనూ ఆ శివుణ్ణి చూసి పూజించి తరించవచ్చు. భిక్షాటన చేసిన ఆ భిక్షపతిని సేవించవచ్చు. అంతేగాని కట్టు బానిస కంటే నీచంగా చూడబడుతూ ఈ కైంకర్యాన్ని కట్టుబడి ఉండక్కర్లేదు. ఓంకారం, అడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదురా. నేనెప్పుడో చచ్చిన తర్వాత నన్ను పుణ్యామ నరకాన్ని తప్పించవలసిన వాళ్ళు నాకు బ్రతికుండే నరకం చూపించక్కర్లేదురా. ఈ భ్రష్ట నాస్తిక తత్వాలు వినిపించే వాళ్ళు నా కళ్ళెదుట ఉండకూడదు. ఓంకారం, ఇంత చెప్తున్న కలవై సిగ్గు లేదు, మనిషివి కాదు. తమ్ముడు వస్తాను, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఈ ప్రసాదం మీ అందరికీ పుణ్యం కోసమైతే ఆ పసిబిడ్డలకు కడుపు నిండటం కోసం. వాళ్ళ నోటి దగ్గర కూడి తీసేసే పుణ్యం మీరు ఎంతకాలం సంపాదించుకుంటారో మీరే ఆలోచించుకోండి.
మహాదేవ్. కొబ్బరికాయలు కొట్టండి, కానుకలు వేయి. ఇప్పుడు మీరు వేసే కానుకల్ని బట్టే మీకు ఏ ఏ పుణ్యలోకాలు దక్కుతాయో నిర్ణయించబడతాయి. వెయ్యండి వెయ్యండి. వీరు మహాభక్తులు కాబట్టే చెండ నిప్పుల్లో నుంచి నడిచి వెళ్లిపోయారు. ఏమ్మా, నీ మొగుడికి బావులేదన్నావు కదూ, ఆ మంగళసూత్రం దేవదేవుడికి ఇచ్చేస్తే నీ మొగుడు మృత్యుంజయుడు అయిపోతాడు. వెయ్యి వెయ్యి. ఆగమ్మా, కష్టపడి సంపాదించిన ఈ డబ్బుని బంగారాన్ని ఎందుకు ఈ సోమరిపోతులకి మోసగాలకి బలి చేస్తారు? ఎవరయ్యా నువ్వు? దైవాంశ సంభూతుల్ని, యోగుల్ని, మహాత్ముల్ని సేవిస్తే పుణ్యం వస్తుంది, కలిసి వస్తుంది. కలిసి రావటం కాదు, ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. వీళ్ళ దైవశక్తి కాదు, దైవం అనే భూతాన్ని చూపించి అమాయకులను బెదిరించి పొట్టలు పోసుకుంటున్న గాడి ఊరే. కళ్ళు పోతాయి. వాళ్ళ భక్తితో దైవశక్తి ఎంతటితో నిరూపించి మన ఊరికి ఎంతో మేలు చేద్దామని వస్తే గారడీలు అంటావు. అనటం కాదు, గారడీలను రుజువు చేస్తాను, మీ మహత్తులన్నీ మోసాలని నిరూపిస్తాను. మహత్తుల దాకా ఎందుకు? నీకు చేతనైతే ఆ నిప్పుల మీద నడు. నువ్వు చేసిన దైవ దూషణకి తగిన శాస్తి అనుభవిస్తావు. 2 కాళ్ళు కాలిపోయి అవిటి బతకాలి. కాలేవి నా కాళ్ళు కాదు. ఈ రోజుతో మీరు చేస్తున్న మోసాలు, ఈ అమాయకుల్లో ఉన్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, భయం అన్నీ కాలిపోతాయి. శంకరం గారు, నువ్వు ఉండు గౌరీ. నిప్పుల్లో నడిచాడా? అమ్మా, నువ్వా? ఈ వేళప్పుడు ఇక్కడికి? నిప్పుల్లో నడిచావని చెప్పుకుంటుంటే విన్నాను. నీకేం ప్రమాదం జరిగిందోనని మనసు నిలుపుకోలేక వచ్చానురా. ప్రమాదం జరిగింది నాకు కాదమ్మా, భక్తుల మూఢ విశ్వాసాలకు, నమ్మకాలకు జరిగింది. కన్న తల్లితో కూడా అవే మాట్లాడరా. బిడ్డ మాటలు విని ఆనందించేది కన్నతల్లే కదమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారని చెప్పను బాబు. ఆయన పైకి గంభీరంగా ఉన్నా లోపల చాలా కుమిలిపోతున్నారు. అయినా మీ నాన్నగారి మాట కాదని ఈ మురికిలో ఎన్నాళ్లు కాలక్షేపం చేస్తావురా? నువ్వు అన్న మురికి పోయేవరకమ్మా. మా మాట ఇప్పుడు వినిపించుకున్నావులే. మీ నాన్నగారికి తెలియకుండా వచ్చాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వస్తాను బాబు. అలాగే. శంకరం బాగున్నాడా పార్వతి? శంకరమా? నాకేం తెలుసు. పోయిన పౌర్ణమి నాడు ఎప్పుడో చూశాను. హరిజన వాళ్ళలో సౌకర్యంగా ఉందట్నా? హరిజన వాళ్ళలోనా? నన్ను అడుగుతారే, నేనేమైనా అక్కడికి వెళ్ళొస్తున్నాను అనుకున్నారా ఏమిటి? మీకున్న పంతం నాకు ఉందండి. కన్నతల్లి ప్రేమ ముందు పంతాలు పట్టింపులు ఉంటాయా పార్వతి? ఏమండి? కన్నతల్లి కన్నీళ్లకు బిడ్డల మనస్సు కరిగితే కన్నవాళ్లకి మనశ్శాంతి ఎందుకు కరువుతుంది చెప్పు? నిజమేనండి. పాపం వాడిని చూస్తే నా గుండె తరుక్కుపోయింది. పరమేశ్వరుణ్ణి శ్మశానంలో చూసినట్టు వాణ్ణి హరిజన వాళ్ళలో చూడవలసి వచ్చింది. సకాత్మ. ఎవరి అక్కడికి వెళ్ళావు? ఏమండి? నా మాట మీద ఏమాత్రమైన గౌరవం ఉంటే నా మాట కాదని అక్కడికి వెళ్లేదానివి కాదు. నిప్పుల్లో నడిచిన కొడుకు కాళ్ళు ఎలా ఉన్నాయో చూడటానికి వెళ్ళావు గాని నిప్పుల్లో కాలుతున్న భర్త గుండెలు చూడలేకపోయావు పార్వతి. నన్ను క్షమించండి, మనసు నిలుపుకోలేకపోయాను. మరి నాకు మనసు లేదంటావా? వాడి జన్మలో నీతో పాటు నాకు భాగం ఉంది పార్వతి. నువ్వు మరొక్కసారి ఇలా చేసావంటే నాకు కొడుకుతో పాటు భార్య కూడా లేదనుకో. ఏమండి? స్నానం చేసి లోపలికి వెళ్ళి. ఈ అర్ధరాత్రి చల్లోనా? తప్పదు. అపవిత్రమైన శరీరాన్ని నిప్పులతో కడగాలి. వద్దులేండి, స్నానమే చేస్తాను. సరేగా నీవు గారు ఇలా చూడండి,
మొత్తం మీద ఈ తిరణాల కార్యక్రమంలో మనకి ఏమాత్రం మిగిలి ఉంటుంది? 25,000 మిగిలింది పశుపతి గారు. ఏమిటోనండి, నాకు భయం క్యాన్సర్ వ్యాధిలా ఉంది. దేవుడు సొమ్ము తెగ మింగేస్తున్నాం. పశుపతి గారు, నాకేమిటో కడుపులో శివలింగం తిరుగుతున్నట్టు ఫీలింగ్. గారు, మీరు అనవసరంగా వర్రి అవ్వకండి. మనకి తినే అధికారం ఉంది. ఏం చేతంటే దేవుడు ఎలాగూ తిండు. అందుకే ఆయన ప్రతినిధులుగా మనం తినొచ్చు. తినండి. పాలు తాగి రొమ్ము గుద్దే పాపాత్ములరా మీరు. నేను సృష్టించిన ఈ ప్రపంచం దరిద్ర నారాయణుల కోసం రా. ఆ దరిద్రుల నోళ్లు కొట్టే దరిద్రపు ధర్మకర్తలు రా మీరు. మీరు విదిలించే 4 మెతుకులు కటికే అధికారం రా నాకు దొరికింది. తిరునాళ్ళ పేరుతో, ఉత్సవాల పేరుతో నా ఆలయాన్ని పండుగొక్కుల్లా దోచుకు తింటున్నారా. తినండ్రా, ఎన్నాళ్ళు తింటారో తినండ్రా. శంభులింగం ఏమైందండి? ఈ ఉద్రేకం భరించలేనయ్యా. అయితే ఈ చూర్ణం 2 దఫాలుగా తేంతో నాకండి. చూర్ణాలు నాకితే తగ్గే ఉద్రేకం కాదయ్యా ఇది. ఆ కళావతి ఇంటికి వెళ్ళమని చెప్పానా? వారం రోజులుగా వాయిదా వేస్తున్నావు. ట్రస్టీ గారికి తెలిస్తే ఏమైనా గొడవ అవుతుంది. ఆ పశుపతి ఏదో ఊళ్ళో లేడయ్యా. ఊరెళ్ళిన వాడు రాడా? అప్పుడైనా గొడవేగా. నీకు పూజారి కావాలని లేదా? పూజారిని చేస్తారో లేదో గాని ముందు బ్రోకర్ని చేస్తున్నారు. ఇది గడ్డం కాదయ్యా. రేపే నువ్వు పూజారి. ఈ పని జరగకపోతే అడుగు కూడా ముందుకు వేయలేనయ్యా. అయితే ఇక్కడే ఉండండి, మళ్ళీ మాట తప్పకూడదు. కళా కళా కళావతి దేవి గారు, కళావతి దేవి గారు. ఓ శంభులింగం గారా, ఏమిటి ఇలా వచ్చారు? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏమిటి ఇంత కంగారుగా ఉన్నారు? కంగారేం లేదండి. మరి చెమట్లు పడుతున్నాయి? చెమట్ల తుడుచుకుంటాను. సరే కూర్చోండి. పర్వాలేదు, నిలబడే ఉంటాను. అయితే దేనికొచ్చారు? నాకు మీతో కార్యం ఉందండి. కార్యమా? మీరు సహకరిస్తే నా చిరకాల వాంచి తీర్చుకుంటాను. ఏమిటండి? మీరు అంటే ఒక క్షణం కూడా పట్టదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ విషయం ట్రస్టీ గారితో చెప్తాను. చెప్పమనే కదండి నా కోరిక. మీరు నన్ను అల్లరి పెట్టారని చెప్తాను. నేను మిమ్మల్ని అల్లరి పెట్టడం ఏమిటండి? నన్ను అపార్థం చేసుకుంటున్నారు తల్లి. మిమ్మల్ని అల్లరి పెడితే ఈ చిలకుంటుందే? చిరకాలంగా పూజారిని కావాలనే నా వాంఛ. ట్రస్టీ గారికి ఆ విషయం చెప్పమన్నదే నేను మిమ్మల్ని అడిగిన సహకారం. అందుకు మీకు ఒక్క క్షణం కూడా పట్టదన్నది నిజం. ఇదే తాత్పర్యం తల్లి. మీ తెలివికి సంతోషించాం. మీరు వెళ్ళండి, అలాగే చెప్తాను. చెబుతారా? మళ్ళీ మాట తప్పకూడదు. లేదు, మీరు వెళ్ళండి. ఆనందం, బ్రహ్మానందం. నా చిరకాల వాంఛ మీ సహకారంతో తీరబోతున్నది. అందుకు మీకు ఒక క్షణం కూడా పట్టదు. వస్తున్నానమ్మా. మీరు ఇక్కడున్నారా? ఏముంది? ఒప్పుకుంది. ఈ ఉద్రేకంలో మీరేమైపోతారో అని నా భయం. నాకేం భయం లేదు, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. కళ్ళ కర్మ. ఏమిటండి ఇలా వచ్చారు? లా లా ఏమిటండి? ఏమిటి? శంభులింగం చెప్పలా? చెప్పాడు. చెప్పాడా? మీరేమన్నారు? సరే అన్నాను. లేవండి. ఎక్కడికన్నా పోదామా? నీలాగా నాకేమన్నా నీతి లేదనుకున్నావా? అక్కయ్య, నన్ను క్షమించక్కయ్యా. ఈ విషయం పసుపతి బావతో చెప్పనని మాట అక్కయ్యా. అంతకంటే దీవినేం కావాలి? చూడు, ఇలాంటి బుద్ధి తక్కువ పని ఇంకెప్పుడు చేయకు. చస్తే చేయను. ఇప్పుడు చేత్తోనేగా కొట్టింది, ఈసారి చెప్పుతో కొట్టు. శంభులింగం ఎక్కడ తెచ్చావురా? అమ్మో, నేను దిగను. దిగితే నన్ను నాకేస్తారు. శంభులింగం మర్యాదగా దిగు, లేకపోతే నిన్ను నరికి పోగులు పెడతాను రా. దిగు.
నిన్ను ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా ఉద్రేకం చల్లారదు. అయితే అసలు దిగను. ఉండండి, ఈ చూర్ణం 2 దఫాలుగా తీరుతా, నాకంటే ఉద్రేకం తగ్గుతుంది. చూర్ణం నువ్వు దిగు. దిగను. నువ్వు దిగు. సరే, రేపు గుడి మెట్లు ఎట్లా ఎక్కుతావో చూస్తాను. చూడమ్మా విశాలక్షి, ఏమోయా నీకు బావంటే ఇష్టమేనా? చెప్పమ్మా. మేనకోడలుగా నిన్ను పెంచిన అధికారంతో మా వాణ్ణి చేసుకోమండం లేదమ్మా. నిన్ను పెంచిన మమకారం నన్ను ఆడపిల్ల తండ్రిని చేసిందమ్మా. చెప్పమ్మా. నీ ఇష్టమోయా. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, గట్టి మాటలు కట్టి పెట్టోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్. శంకరం, ఓంకారం నువ్వా? రా రా. పర్వాలేదు, వద్దులే. హే, అంటుపడిపోతాను భయమా? అదేం కాదు. సర్లే, చాలా సంతోషం. నీ పెళ్లి నిశ్చయమైందని విన్నాను. పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఈ విషయం నాన్నగారికి తెలుసా? తెలుసా అంటే వద్దులే ఓంకారం. పెళ్లి పందిట్లోకి వచ్చి నాన్నగారు ఆనందానికి అంతరాయం కలిగించడం నాకు ఇష్టం లేదు. దూరంగా ఉండేనే మీ పెళ్లి చూస్తాను. శంకరం, అమ్మ అడిగితే మాత్రం నేను ఎలా అన్నా అని చెప్పొద్దు, బాధపడుతుంది. అది సరేగానే నీ దేవుడి పిచ్చిలో పడి విశాలక్ష్మి మాత్రం మర్చిపోవద్దు. కాసాగమమ్మా పెళ్లి కూతురా. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తుంది. అప్పుడే అంత సిగ్గైతే ఎలా అమ్మా? రేపు పట్టుకునేవాడికి కాస్త దాచుకో. అది సరే గాని పెళ్లి కొడుకు ఏమంటున్నాడు? నన్ను వెళ్ళని. ఇంకా పెళ్లి కాలేదులేవమ్మా, అప్పుడే అంత తొందర అయితే ఎలా? అది కాదు, మడి నీళ్ళు తీసుకెళ్తున్నాను. మీ బావకేనా? దేవుడికి. ఏ దేవుడికి? శివుడికి. ఓంకారానికా? అవును, ఓంకారానికి. అమ్మా, ఎంత దుడుకుతాను. భర్త పేరు చెప్పేడివి. సిగ్గా? ఓంకారం చచ్చిపోయాడు బాబు. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, నాయన, నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినట్రా నాయన. బాబు ఓంకారం, ఒరే బాబు, ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావురా బాబు. శంకరం, అయిపోయిందిరా. ఎంత అన్యాయం జరిగిపోయిందో చూడటానికి వచ్చావా? వీడి పెళ్లి కబురు పెడితే సాగు చూడడానికి వచ్చా. శివయ్య గారు, తమరు మంచాన పడిన దగ్గర నుంచి ఆ గర్భగుడికి కళయిపోయింది. తమరు మంత్రం చదువుతుంటే శంఖం ఊదినట్టుండేది, గుళ్ళో గంట వాయించినట్టుండేది. ఎన్నాళ్ళయిందో గుళ్ళో దీపారాధనలు జరిగి అభిషేకాలు జరిగి. అయ్యా శివయ్య గారు,
ఎన్నాళ్ళు ఆ చీకటిలో పస్తులతో మహాశివుణ్ణి ఉంచదలుచుకున్నారు అని అడుగుదామని వచ్చా. లేదు బాబు, లేదు. నా దేవుడికి నేనే సేవలు చేస్తా. పార్వతి, స్నానానికి నీళ్లు సిద్ధం చేయి. అయ్యో తమరు శాంతించండి. ఈ అనారోగ్యంతో మీరు గుళ్ళోకి వెళ్తారా? అసలు ఆ మెట్లు ఎక్కగలరా? పళ్ళం పట్టుకుని మీరు హారతి ఇవ్వగలరా? కొబ్బరికాయ కొట్టగలరా? తమరు శాంతించండి. తమరు అలా ఉండండి. తమరు అనుమతిస్తే మన శంభులింగానికి ఆ బాధ్యత అప్పగిద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు ఆఫీసర్ గారు? నేను ఇంకా చచ్చిపోలేదండి. అయ్యయ్యో, తమను నేను అంత మాట అంటానా? అలాను అయ్యా, మా పండితారాధ్యులు వారి వంశం తప్ప మరింకెవ్వరూ ఇంతవరకు గర్భాలయంలో ప్రవేశించలేదు. అలా ప్రవేశిస్తే ఆ గర్భాలయంలోనే ఆత్మాహుతి చేసుకోవలసి. అయ్యా, ఆ భక్తుడుగా దేవుణ్ణి కూడా ఇంతవరకు అడగని వరం తమరిని అడుగుతున్నాను. నా స్వామికి నన్నే అర్చన చేసుకోనివ్వండి. నాకు కొంచెం వ్యవధిప్పించండి. అయ్యా శివయ్య గారు, మేం చెప్పవలసిందంతా మేం చెప్పాం. రేపు ప్రజలకేమైనా అరిష్టం జరిగినా, మాకేమైనా పాపం తగిలినా ఆ బాధ్యత అంతా మీదే అవుతుంది. ఆలోచించుకోండి. కూర్చోండి. నాన్నగారు, డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు, నాకిప్పుడు వైద్యం అక్కర్లేదు. వెళ్ళిరండి. అదే నాన్నగారు, ఇలాంటప్పుడు కూడా పంతాలెందుకు? వైద్యం చేయించుకోండి. డాక్టర్, నాకిప్పుడు వైద్యం కావలసింది ఒంటికి కాదు బాబు, వంశానికి. డాక్టర్ గారు, మీరు వెళ్ళిరండి. సారీ శంకరం గారు, వస్తాను. ఏమండి, ఏమిటండి ఈ పంతం వైద్యం చేయించుకోకుండా? నేను పంతానికి పోవడం లేదు పార్వతి. నా బాధకి, నా దిగులుకి మందు ఏ డాక్టరు ఇవ్వలేడు. కన్న కొడుకు తప్ప. పెద్దవాడిని పూజారిని, చిన్నవాడిని ఉద్యోగస్తుల్ని చెయ్యాలని నాకు నేనే నిర్ణయించుకున్నాను. మీ రాతలు నేనే రాయాలనుకున్నాను. కానీ ఆ భగవంతుడు మనందరి రాతలు ముందే రాసుంటాడని మర్చిపోయాను. నా నిర్ణయం తారుమారు చేశాడు. నా వంశానికి నువ్వు తప్ప మరి ఏ దిక్కు లేకుండా చేశాడు. ఆ విషయాలని ఇప్పుడు ఎందుకు నాన్నగారు? బాబు, ఒక భిక్షగాడిగా అడుగుతున్నాను. నా వంశపారంపర్యంగా వస్తున్న కైంకర్యాన్ని స్వీకరించు బాబు. ఆ శివుడు ముందు పూజారిగా నిలబడి నా వంశాన్ని నిలబెట్టు బాబు. శంకరం, ఆయన మాట కాదనుకురా. అమ్మా, నా మార్గాలు, నా సిద్ధాంతాలు తెలిసేనని కోరుతున్నారా? తెలుసు బాబు, అన్నీ తెలుసు. కానీ కన్న బిడ్డలేని దరిద్రులం కాదుగా. మన వంశాన్ని నిలబెట్టు. నాన్నగారు, ఏ దేవాలయాలు మన దేశ అనైక్యానికి మూల కారణాలనుకున్నాను, ఏ గుడి గంటలు మానవ వైషమ్యాలకు మారుమూలతలనుకున్నాను, ఏ మంత్రాలు మానవ జాతికి జీవన కుతంత్రాలు అనుకున్నాను, ఏ పూజలు మనిషికి అనాదిగా పట్టిన బూజులు అనుకున్నాను, వాటితో నన్ను రాజీపడమంటారు నాన్న? దేవుడికి, మనిషికి, అబద్ధానికి, నిజానికి రాజీ కుదరదు నాన్నగారు. క్షమించండి. నన్ను, నా సిద్ధాంతాల్ని నమ్ముకుని నా వెంట నడిచే నా మిత్రులు నేను మోసం చేయలేను. మమ్మల్ని మాత్రం మోసం చేయగలవా బాబు? నిన్ను, నీ సిద్ధాంతాల్ని నమ్ముకున్న వాళ్ళని గురించే ఆలోచిస్తున్నావు కానీ నీ మీద ఆశలు పెట్టుకున్న నీ కన్నవాళ్ళని గురించి ఆలోచించవే. నీకు జన్మనిచ్చిన మాకంటే వాళ్లే ఎక్కువ బాబు. ఒరే శంకరం, ఇన్నాళ్లు తల్లిగా నిన్ను సమర్థించాను. కానీ దేవుడి పట్ల నువ్వు చేస్తున్న అపచారం ఈ ఇంటికి ఎన్ని అనర్థాలు తెచ్చిపెట్టిందో ఆలోచించు. కాలం తీరకుండానే పెద్దవాడు వెళ్లిపోయాడు. పారాణి ఆరక ముందే దాని బొట్టు చెరిగిపోయింది. ఆయన మంచాన పడ్డారు. ఇదంతా ఊహించుకుంటే ఈ ఇంటికి ఏదో ఉపద్రవం వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. నాయనా, మీ నాన్నగారి మాట కాదనకు. తల్లిగా నిన్ను అర్థిస్తున్నాను రా. క్షమించమ్మా, మనిషిగా పతనం చెంది మీ ఆశను తీర్చలేదు. ఇదే నీ ఆఖరి మాట బాబు. అసలు మీకు రెండో కొడుకు పుట్టిన లేదనుకోండి, పుట్టినా చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకోండి, కన్నవారి రుణానికి కట్టుబడి జీవితాంతం ఆస్తికత్వాన్ని బానిసగా బ్రతకలేదమ్మా. బాబు, లాభం లేదు పార్వతి. ఆశ చావక అర్థించడం కానీ
వీడి ముందు ఏడిచే కన్నా ఆ గర్భాలయంలో ఏడిస్తే శివయ్య ప్రత్యక్షమయ్యేవాడు పార్వతి. బిడ్డల మీద ఆధారపడటం కన్నవాడి అవివేకమని మరొకసారి సాటి చెప్పాడు. నాకెవరి సహాయం అక్కర్లేదు. నా దేవుడు అనాథ కాదు. చచ్చిపోలేదు. నాకెవరి సహాయం నీ అచ్చం నేనే చేసుకుంటానయ్యా. నన్ను నడిపించవయ్యా. మహాదేవ శంకర అహం బ్రహ్మోస్మి అహం విష్ణు అహం ఈశ్వర. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సృష్టించింది నేనే. నేనే పంచభూతములను, నేనే పంచాగ్నులను. నన్ను నమ్మిన వాడికి నమ్మని వాడికి ఒకే విధంగా సేవ చేస్తాను. కానీ నన్నే నమ్ముకున్నావని ఈ ప్రపంచాన్ని నమ్మిస్తూ నా ఆలయాన్నే శిథిలం చేస్తున్న ఈ దుర్మార్గులను మట్టుబెట్టే ఒక్క మానవుడు రావాలి. వాడు నాకంటే ఉన్నతుడు. ఆ మానవుడు ఎప్పుడు పుట్టుకొస్తాడా అని ఎదురు చూస్తున్నా. ఎక్కడ ఎక్కడ ఆ మానవుడు? నేను సృష్టించిన నా బిడ్డలకు రూపం లేని నాకు రూపాన్ని చిత్రించి చూపించి ఈ సమాజాన్ని మోసం చేస్తున్న ఆ దుష్ట శక్తులను శిక్షించి నన్నే ధిక్కరించి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని విప్లవ శంఖం పూరించగలిగిన మానవులను నువ్వే నువ్వే నువ్వే. నా ఉనికి వల్ల అనాథలకు అభాగ్యులకు మేలు జరగాలంటే నన్ను కాదనేవాడు, నా ఉనికినే ప్రశ్నించేవాడు రావాలి. వాడే నా 11వ అవతారం. ఆ పరిపూర్ణమైన మానవుడవు నువ్వే. ఆ పరిపూర్ణమైన మానవుడవు నువ్వే 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 నువ్వే. అహం భక్తే జగద్రూపః అహం భక్తే చ భాస్కరః భక్తే చంద్రశ్చ నక్షత్రం అహమాకాశమేమహి అహం వాయురహమగ్నిరహం జలమహం మహీ ప్రాణోహమహం ప్రాణీ సర్వస్థావర జంగమం. శంకరం గారు, నేను మీకు చెప్పేటంతటి దాన్ని కాకపోయినా మీరు ఒక మంచి పని చేస్తే చూసి ఆనందించాలనుకునే మనిషిని, మీ మనిషిని. ఏమిటి గౌరీ నువ్వు మాట్లాడేది? దేవుడున్నాడన్న నమ్మకం మీకు లేకపోవచ్చు, కానీ దేవాలయం ఉన్నమాట వాస్తవం. వాటికి ఆస్తులు హంగులు ఉన్నమాట వాస్తవం. వాటిని కొందరు స్వార్థపరులు దుర్వినియోగం చేస్తున్నారని, జాతరల పేరుతో తిరణాల పేరుతో అమాయకుల్ని మోసం చేస్తున్నారని మీరే అంటున్నారు. అలాంటి మీరు దూరంగా ఉండి విమర్శించడం కంటే ఆలయ అర్చకత్వాన్ని స్వీకరించి దాన్ని మంచి కోసం ఉపయోగించడం మానవ సేవ కాదంటారా? ఏ రాయైనా దేవుడు కావచ్చు, ఎంత దుర్మార్గుడైనా భక్తుడు కావచ్చు, కానీ అర్చకుడయ్యే అవకాశం కొంతమందికే ఉంటుంది. కాదనకండి. దేవుడు లేడు లేడు అని పదే పదే అరిచే మనిషి కంటే మనిషి మేలు కోసం, సమాజ క్షేమం కోసం అందుబాటులో ఉన్న ఏ పనైనా చేయగలిగిన మనిషి నిజమైన సంస్కర్త అని నా ఉద్దేశం. పుష్పం ఫల నివేదనం అహం యజ్ఞమహమాద్యం చ అహమేవ యజమానః అహం ఋత్విగహం ఋత్సృత్సువం భోక్తా యతత్ఫలం అహం త్వం చ త్వమేవాహం త్వం వినా నహ్యహం సదా త్వమేవాహం 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 న సంశయః. సుప్రతిష్ఠితమస్తు భూస్వాహ అగ్రగగిరం నమః భువస్వాహ ఆరవైరం నమః సువస్వాహ సూర్యాయేరం నమః ఓం భూర్భువస్సు వస్వాహ ప్రజాపతగగిరం నమః కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవింద
అయిపోయింది. నా భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. చివరిసారిగా మిమ్మల్ని చూసి వెళదామని వచ్చాను. ఏమైంది? ఈ రోజు వస్తే 10వ రోజు నా శ్రాద్ధం అవుతుంది. అబ్బా, జరిగిందేమిటో చెప్పి చావయ్యా. ఏమిటండి, ఆ చక్కెర గాని కూర్చోబెట్టి గుడ్డు పెట్టించి ఉపనయనం చేస్తున్నారు. ఆ శివయ్య తర్వాత ఈ చక్కెర అంట. వాడు అర్చకుడైతే మనకు చాలా ప్రమాదం. డెఫినెట్లీ. సర్లే, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళని చేయని, మనం చేతులు ముడుచు కూర్చుంటామా? మన చేతులకి మట్టి అవ్వకుండా బ్రాహ్మణ్యాన్ని రెచ్చగొడతాం. వాళ్లలో వాళ్లే బురద చల్లుకుంటాం. నాస్తికుడివి, ఆలయ అర్చకత్వం చేసే అర్హత నీకు లేదు. నిన్నటి దాకా దేవుణ్ణి తెగతిచ్చిన వాడివి ఏ మొహం పెట్టుకుని అర్చకత్వం వెలిగించడానికి వచ్చా? నాస్తికత్వం నా మతం, అర్చకత్వం నా వృత్తి. నాస్తికుడిని పూజారిగా అంగీకరించే కంటే దేవాలయాన్ని పాడుపెట్టడమే మంచిది. అవును శంకరం, వంశ పారంపర్యంగా సంక్రమిస్తున్న నీ హక్కును ఆలయ ధర్మాధికారిగా నేను కాదనలేను. కాని సముద్రమంత సంస్కృతికి మన దేవాలయాలు చిహ్నాలైతే దానిలో ఉండే పూజారి ఆ సాంప్రదాయానికి మంత్రం లాంటివాడు. ఆ అర్హత నీకున్నదా అని ప్రశ్నిస్తున్నారు పండితులు. ఇక్కడ అధికారం కన్నా మతం, సంప్రదాయం ముఖ్యం. వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పు. అతనేం చెప్పగలడండి? మెళ్ళో 3 భూములు పడంగానే బ్రాహ్మణుడైపోడు. సంధ్యా అనుష్ఠానం, దేవతార్చన వీటి పేర్లైనా వినేవాడు ఈ ఆలయ అర్చకుడా? దేవుడంటే ఏమిటో తెలియని వాడు ఈ దేవాలయ అర్చకత్వానికి పనికిరాడు. కన్నబిడ్డను దేవుడి కాడ చూడాలనుకున్నాడు, చూసుకున్నాడు. తను దేవుడి కాడికి వెళ్ళిపోనాడు. పుణ్యాత్ముడురా. కానీ ఆ పూజారి వేసంలో శంకర బాబు చూస్తుంటే ఎద్దువాళ్ళు లేని శివులాగా శంకరాలు లేని ఆయన ఎవడరా? కిట్టమూర్తి కాదు, కిట్టమూర్తి మూరలో ఉంటదిరా. ఆయన ఎవడంటే విట్టుమూర్తిరా. ఓహో, నీకు పురాణాలు బాగా తెలుసురా. ఆయనలో లేడు. కాలగాల మోకంరా. కుర్ర పూజారిని చూసి గుడికి జనం ఎగబడితే మన కలత్తను మీరుకుంది. అత్తగాని మెట్లు పెంచారు కానీ బీపీ గారు అదేం కుదరదు. బాబాయ్, ఎంతకాలం దేవుళ్ళేడన్నా మడిసి పూజారి అవటం ఆశ్చర్యంగా లేదు? నాకు పెద్ద అనుమానం రా. అసలు దేవుడు ఉన్నాడంతవా? పెద్ద పెద్ద తెలివి గల్లోళ్ళే తెలుసుకోలేక వస్తుంటే అడుక్కునే వాళ్ళకి మనకెందుకురా పెద్ద విషయాలు. అమ్మా యాదవ పాట నువ్వును. దేవుడు ఉంటే మనకేం, లేకపోతే మనకేవరా. నువ్వు ఆ పాట పాటే బాడు. అంతేనా? చూసావుగా. అయ్యా శుభోదయం. ఏమిటయ్యా శంభులింగం, ఎన్నడూ లేనిది ఈ వేళ ఎలా జరిగింది? ఏం జరిగిందండి అయ్యా? ఒళ్ళు పట్టడానికి మంగళ రాలేదు, నీళ్లు తోడడానికి చాకలు రాలేదు. వీళ్ళిద్దరూ చచ్చారా? సర్వం నాకు తెలుసు గాని నా నోటితో చెప్పలేను. చెప్పలేవా? చెప్పొచ్చు కొడతాను, చెప్పు. అదే దేవుడి సేవలు చేసేవారెవరు ఇక మీ సేవలకి రారు. ఎందుకని? అదే దేవుడి సేవలే చేయాలి తప్ప మీ సేవలు చేస్తే వికలాంగుల్ని చేస్తానన్నట్ట ఆ శంకరం. సరే, అప్పటి నుంచి ప్రసాదాలు వచ్చే సూచనలు కూడా లేవు. అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించాడు. వీడు అర్చకుడుగా వచ్చింది ఇందుక. మహాశివుడంతటి వాడు నాకెన్నడూ ఎదురుచి పెరగడు. వీడు నా విషయంలో. సరే, తొందరలోనే వీడికి గంట వాయించేయాలి. ఏమండి, ఏమిటండి? ఈ రోజు వరలక్ష్మి వ్రతం, పెందరడే వస్తారుగా? రాను. శంకరం, నమస్కారం. ఏమిటయ్యా ఈ సంతర్పణ? సంతర్పణ కాదండి, భక్తుల ప్రసాదాలు దేవుడికిచ్చిన సమర్పణ. ఈ కుర్ర కుంకలు దేవుళ్ళ? పసిపాపలు దేవుడి రూపాలని వేదాలు చెప్తున్నాయి. వేదాలలో ఏం చెప్పినా ఈ ఆలయంలో నేను చెప్పిందే వేదం. నువ్వు చేస్తున్న పని బాగాలేదు. వినియోగాల పేరుతో ప్రసాదాన్ని విక్రయిస్తుంటే చూస్తూ ఊరుకోలేదు. ప్రసాదాలను ఎలా వినియోగించాలో, ఎలా విక్రయించాలో నిర్ణయించేది నేను. అర్చన చేసుకుని బతికే వాళ్ళు అధికారం చెలాయించాలని ఏ వేదాల్లోనూ చెప్పరా? దేవాలయాలు, పూజారులు, అర్చనలు ఇవన్నీ వేదాల్లో ఉండవు శంభులింగం గారు, ఇతిహాసాల్లో ఉంటాయి. అంటే చరిత్రలో ఉంటాయి. నువ్వు పొట్ట గడుపుకోవడానికి వచ్చిన పూజారివి. మా నిర్ణయాలను అమలుపరచడమే నీ బాధ్యత. అలా అనుకునే మా తాతలు, తండ్రులు తల వంచుకుని వెళ్లిపోయారు. కానీ నేను ఇక్కడ అర్చకుడిగా చేరింది ఆలయ విధులను సక్రమంగా నిర్వహించడానికి.
ఈ ఆలయానికి సంబంధించిన ఏ విషయమైనా అడిగే హక్కు నాకుంది. నిన్నటి వరకు శాస్త్ర నింద దైవ దూషణ చేస్తూ తిరిగిన వాడికి మమ్మల్ని ప్రశ్నించే హక్కు నీకెక్కడిది? ఎవరి హక్కులు ఎంతవరకో, ఎవరి బాధ్యతలేమిటో, అసలు ఈ ఆలయ నిర్వహణ ఎలా జరగాలో పెద్దలు చెక్కు చెదరకుండా దాన శాసనాలు అక్కడ చెక్కించారు. అవసరమైతే చదువుకోండి, లేకపోతే చదివించుకోండి. శంకరం, మీకు నాకు ఎలాంటి విభేదాలు వచ్చినా ముందు ధర్మకర్తల సంఘాన్ని నివేదించాలి. అక్కడ కూడా సరైన పరిష్కార మార్గం దొరకకపోతే భక్త కోటి సంఘాన్ని నివేదించాలి. రండి, ప్రజల ముందుకు వెళదాం. అసలు ప్రసాదం యొక్క పరమార్థం ఏమిటో నేను వారికి చెప్పుకుంటాను. ఆ ప్రసాదం ప్రజలకు అందేలా వినియోగించాలో లేదా వారికి అందకుండా విక్రయించాలో మీరే వారికి చెప్పండి. ప్రజలే మీకు సరైన తీర్పిస్తారు. శంకరం ఆగు. ఏమయ్యా, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఆ మనిషికి శాస్త్రజ్ఞానం తెలియదా? పిరికివాడా? లెంపలేసుకో, కళ్ళు పోతాయి. ఓహోహో నాయనా, నా పరీక్షకు నిలబడ్డావు, నా పరువు నిలబెట్టావు. ఓహో ఏమి అంతఃకరణ, ఏమి శాస్త్ర పరిజ్ఞానం, ఏమి ధైర్యం. హాహా నాయనా, నా కడుపు నిండిపోయింది. వస్తాను. వెళ్దాం. ఆత్మబలం ముందు అధికారాలు నిలబడలేవని మీరు నిరూపించారు శంకరం గారు. ఈ రోజు ఈ పిల్లలకు మీరు పంచింది ప్రసాదం కాదు, మీ ప్రేమ, రేపటికి కావలసిన ధైర్యం. ఇక రేపటి నుంచి ప్రసాదం కావాలంటే భక్తులు కూడా అనాథ శరణాలయాల్లో చేరాలండో. అంత పని జరుగుతుందని నా నమ్మకం. పాపం, ఆ పూజారి గారు మాత్రం ఏం తప్పు చేశారని అనాథులకి ఆకలి తీర్చాడు, అంతే కదా. ఈవేళ అనాథలకు ఆకలి తీర్చాడు, రేపు ఆలయం పునాదులే లేపేస్తాడు. అంత మాత్రపు వాడేనండో. ఇన్నేళ్లుగా ఆ గుడి చుట్టూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నా ఆ దాన శాసనాలు నాకెప్పుడు కనిపించలా, వాడికెప్పుడు కనిపించాయో. నీకు ఆలయం మీద బూతు బొమ్మలు చూడడానికే టైం ఉండదు, ఇక రాతలేం చదువుతావు? ఏరా, నన్ను చూడ్డానికి ఇప్పటిదాకా మీకు టైమే దొరకలేదన్నమాట. ఈనాళ్ళు నన్నే ప్రత్యక్ష దైవం అన్నారు, ఇప్పుడు ఆ పూజార్లో దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నారా? లేదు బాబయ్య, పనిలోకి రాకపోతే పైకి రాస్తా అన్నారు పూజారి గారు. అది సరేరా, గుళ్ళో జరిగిందని ఊళ్ళో జనమేమనుకుంటున్నారో అది చెప్పండి. పిల్లల నుంచి పెద్దోడు దాకా పూజారి గారే దేవుడు అనుకుంటున్నారండి. ఆహా, మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. పాపం, వాళ్ళు ప్రత్యేకించి అనుకునేదేముంటుందయ్యా. ఏదో ఆ పూజాల మీద భయంతో అక్కడికి వెళ్లారే తప్ప ఆ మనసులు మనవే, ఆ మనుషులు మనవాళ్లే. రై, మీరు మా ఇంటికి వెళ్ళి తలో బస్తా ధాన్యం కొలిపించుకోండి. ఇదిగో నువ్వు వెళ్ళా పని చూడు. పనిలో పని నేను కూడా ఒక బస్తా వేయించుకుంటా. రెండు కొలిపించు తగల. అసలు మీరే కారణం నా అనారోగ్యానికి. మీరు ఇలానే చేస్తే మీకు అనారోగ్యం, ఆ దేవుడికి అనారోగ్యం. ఈవో గారు, నా పద్ధతి మీకు తెలుసు కదా. వాళ్ళంతా ఎవరు? ఓటున్న ట్రస్ట్ బోర్డు మెంబర్. వాళ్ళందరూ నా గుప్పిట్లో ఉంటే నా ఆరోగ్యం బాగుంటుంది. నా ఆరోగ్యం బాగోకపోతే దేవుడు కూడా జబ్బు చేస్తాడు. ఇదేండి ఆయన శరణాలయం వదిలేసి మీరంతా చెట్టు కింద పడి ఉన్నారు? ఆఫీసర్ గారు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి మమ్మల్ని బయటికి గంటేశారు. నీ పొట్టు తుడిపి, నీ చుట్టూ రేపి, నీ పూలు నలిపి, నీ చీర రవిక జాయింటుగా 2 గంటల సేపు నుంచి ఇదే పాట. చీర నలిప, జాకెట్ నలిప, చీర నలిప, జాకెట్ నలిప. నా లైఫ్ టైమ్ లో ఇలాంటి బేవర్స్ కథ ఇదే. నేనే అనుకున్నాను శృంగారంలో మీరు హుళక్కే. శంకరం, అయ్యా అయ్యా, ఆ శంకరం వస్తున్నాడండి. వాడికి ఇక్కడేం పని? అది చెప్పడానికే వచ్చాను. దేవాలయం సొమ్ము తింటూ అనాథల కడుపు కొట్టడమే కాకుండా అర్ధరాత్రి వేళ వాళ్ళని బయటకు పంపి శరణాలయాన్ని వ్యభిచార గృహం చేస్తారా? ఆ పశుపతి కాళ్ళు పిసురుతూ తప్పుడు పనులు చేయడమేనా నీ బాధ్యత? శంకరం, నీ బాధ్యత కుళ్ళు కంపు కొడుతోంది. మళ్ళీ ఇలాంటి తప్పుడు పని ఇక్కడ జరిగిందంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? మీ అవినీతి పేగులు లెక్క పెడతాను, మీ అక్రమం ఎముకలు ఏడతాను.
నాన్న ఏమిటి ఆవేశం? ఇది ఆవేశం కాదమ్మా, ఆనందం. ఇన్నాళ్లకు నా ఆకలిరిగి నాకు అన్నం పెట్టే మానవుడు దొరికాడమ్మా. నా కడుపు నిండింది. అనాథనాథుడనైన నాకు ఆశ్రయం కల్పించే మానవుడు ఇప్పటికి దొరికాడమ్మా. అందుకే ఈ ఆవేశం. ఈ రోజు నాకు ఎంతో తృప్తిగా ఉందమ్మా. అందుకే నా మృదంగనాదంతో వాడి విలయ తాండవ విన్యాసాలకు లయ పలుకుతున్నాను. నన్ను మించిన ఆ మానవుడికి నా గుండెలోనే గుడి కడుతున్నానమ్మా. అబ్బూరు గారు, దాసు, నేను ఇంకా జ్ఞాపకం ఉన్నానా? తరతరాలు జాతి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మహా కళాకారులు మీరు. మిమ్మల్ని మర్చిపోతావా? అయినా ఇన్నేళ్లకు ఊరు జ్ఞాపకం వచ్చిందన్నమాట. నిన్ను చూడాలనే వచ్చాను దాసు. నన్న అన్నట్టు నీకు కూతురు ఉండాలి కదూ? ఉంది బాబు. ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉంది? ఒకసారి పిలిపిస్తావా? చూస్తాను. వద్దులే, ఎక్కడుందో చెబితే నేనే వెళ్ళి చూస్తాను. నాకు ఊపిరి ఆడినిస్తారా లేదా? అయినా ఆ పసిబిడ్డను చూడడానికి ఎంత ఆదుర్దా ఎందుకు బాబు? ఆదుర్దా ఏం కాదు, అమ్మాయి గొప్ప కళాకారులని విన్నాను. ఆ పాడేది నా బిడ్డే బాబు. భుజంగహార వినతాదితి వార్చిత సామవేద సంచార తమో విదూర. పడిపోయి 3 రోజుల నుంచి పీక్కోలేక తస్తున్నారా? నన్ను ఈ సమయంలో అపితే రౌరవాది నరకాల్లో పడిపోతావు. నీకు అప్పిచ్చిన నుంచి నేను అనపకేస్తుంది అదే. నన్ను పోని. అగా నా బాకి కక్కి మరీ గదులు. అయితే ఇక్కడే కూర్చున్నా. అందుకు కాదురా, విషయం మాట్లాడుకున్నావని. నీతో నాకు ఏరే ఇసయాలు ఏముంటాయి? నా బాకి ఇస్తావా సత్తావా? ఒరే, నేను అర్చకుడిని అయితేనే కదా నీ బాకీ తీరుస్తానని నీ దగ్గర అప్పు పుచ్చుకున్నది. ఆ అర్చకుడు పోస్తేమో కాకిలాగా వాడు తన్నుకుపోయాడా? వేరే ఆదాయం ఏం లేదు, రాబడి లేకుండా ఖర్చులు పెరిగిపోయినాయి. నీ బాకీ నేను ఎలా తీర్చగలను? నువ్వే చెప్పు నీ బాకీ నేను ఎలా తీర్చగలను? నువ్వు ఎట్టా తీరుతావో నాకు తెలియదయ్యా. అడుగు తెచ్చినా సరే నా బాకీ తీర్చాల్సిందే. అయితే నీ పక్క పెట్టు, నాకు అద్దెకిచ్చేసేయి. 3 రోజుల్లో నీ బాకీ తీర్చేస్తాను. అప్పుడు అద్దె కోసం తిరగాల్సి వస్తుంది. లేదురా, అద్దిచ్చేస్తాను. నీ మీద ఒట్రా, అద్దిచ్చేస్తాను. ఈ జమ్ము మీద ఒట్రా, అద్దిచ్చేస్తాను. అర్చకత్వానికి వాడంటూ, అడుక్కు తింటానికి మీరంటూ. అసలు నీకు బుద్ధి లేదురా, ఎందులా ఉన్నావు? నీ మెదడు మొరకట్లో రా. మెట్టివ్వకుండా నీ బాకీ నేను ఎలా తీర్చగలను రా? బాకీ అన్నా వదులుకో, మెట్టన్నా అద్దెకి బాకీ అన్నా వదులుకో. ఏదో ఒకటి తెలుసుకో, ఆలోచించుకో. నీ మంచి కోరి చెబుతున్నా. గురు, ఈయన గనం మెట్టిస్తే మన మెట్లకే ప్రమాదం వస్తుంది. అందుకని బాకీ వదిలేయటమే మంచిది గురు. అంతేనట? అంతే. సర్లే. ఇదిగో పంతులో, విషయం ఏమిటో తొందరగా చెప్పరా. పైగా ఒట్టి మనిషిని కూడా కాదు, ఒక్క క్షణం ఆలస్యమైనా ఇక్కడే. బాకీ వద్దు ఏమొద్దు వదిలేసాను పో. నిజమేనా? నిజం. దేవుడి మీద ఒట్టు. దేవుడి మీద ఒట్టు. నా మీద ఒట్టు. నీ మీద ఒట్టే. నీ మీద ఒట్టు. అబ్బా, నా మీద ఒట్టు వదిలేసాను పో. నాకు నమ్మకం కుదరాలంటే ఫ్రెష్ గా ఓ 10 కొట్టరా. మీరు చెరో 5 కొట్టండ్రా. పోయినేడు తిరణాళ్ళకి, భజనలకి, మరి డాన్సింగులకి, మరి లైటింగ్ అరేంజ్మెంట్లకి, హరికథలకి అంతా కలిపి ఓ 50,000 దాకా ఖర్చు అయ్యింది. మరి ఏడు కూడా ఆ స్థాయికి ఏమీ తగ్గకుండా బ్రహ్మాండంగా జరిపించాలి ఉత్సవాలు. ఓ 10,000 ఎక్కువైనా సరే. తగ్గేదే లేదు. అంతగా డబ్బు చాలకపోతే దేవాలయాన్ని తాకట్టు పెట్టైనా సరే అదిరిపోయేటట్లు చేయాలి. ట్రస్టీ గారు, నేను చెప్పిన విషయాన్ని గురించి కాస్త శ్రద్ధగా ఆలోచించండి. ఆ శివుడు ఇంత ఖర్చు పెట్టి ఇలా ఉత్సవాలు చేయమని మిమ్మల్ని ఎప్పుడూ కోరలేదు. దేవుడు ఉత్సవాల పేరుతో ఇంత డబ్బును వృధా చేస్తున్నారు. కానీ మన శరణాలయంలోని పిల్లలు తినడానికి సరైన తిండి లేక, బట్టలు లేక ఎంతో వారిని గురించి మీరు ఆలోచించకపోవడం చాలా శోచనీయం. పతి గారు, పూజారి గారు చెప్పింది బాగానే ఉంది. డబ్బును తిరణాల పేరట తగలబెట్టే కంటే ఆ డబ్బుతో నలుగురికి ఉపయోగపడే పని చేయడమే మంచిది. కళావతి, ఇక్కడ భక్తులంతా ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నాం? ఆ దేవుడి యొక్క పరువు ప్రతిష్టలు పెంచడానికి. ఓ చిన్న పూరిపాకేసి అందులో శివుణ్ణి పెట్టేసి మన గుడికుండే ఆస్తిపాస్తులన్నింటినీ
ఏ సత్రాలకో ఆసుపత్రులకో రాసి పారాయొచ్చు, బానే ఉంటుంది. కానీ దేవుడి యొక్క ప్రెస్టేజ్, శివుడికున్నంత నిరాడంబరత ఈ మనుషులకుంటే ఈ గుడి ఇలా ఎందుకుంటుంది? బాగిన సలహాలు ఇవ్వమని ఇక్కడ ఎవ్వరూ అడగలేదు. రేపు ఉత్సవాలకు వచ్చిన యాత్రికులు భక్తులు ఇక్కడ సరదా లేదు, వినోదం లేదని విమర్శించుకుంటూ వెళ్ళిపోతే అది మాకెంత చెడ్డ పేరు, అది ఎవరూ ఆలోచించరు. పశుపతి గారు, మీకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసే బాధ్యత నాది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించే ప్రజాకళ్ళకు మన దేవాలయాల రంగస్థలాలు కావాలి. ప్రజలకు కావాల్సిన కళారూపాన్ని నేను ప్రదర్శిస్తాను. ఆ అవకాశం నాకు ఇప్పించండి. సరే, అలాగే కానివ్వండి. కాని ఒకటి, దేవుడి ప్రెస్టేజ్కి భంగం నానివ్వకండి. అజ్ఞానపు చీకటిని పారద్రోలి ప్రపంచాన్ని కాంతిమయం చేసే రూపమే భగవంతుడనే ఊహ, ఆలోచన. ఆ రూపం లేదు, ఆ ఆలోచనకు నిరూపణ లేదు. అలాంటి ఆ భగవంతుడే జన్మలన్నింటా ఉత్తమ జన్మ అయిన మానవ జన్మ ఎత్తాలని, పరిపూర్ణత్వం పొందాలని పడిన ఆరాటంలో ఉద్భవించిన రూపాలే దశావతారాలు. జీవన పరిణామ క్రమ సిద్ధాంతాన్ని అనుసరించి శాస్త్ర పరిజ్ఞానంతో సాగిన ఆ ఆలోచనకు దృశ్యరూపమే మా ఈ ప్రదర్శన. రథోపీడ ఈ శవజాగరణ చేయలేక తోస్తున్నాం. ఆ శవాన్ని ఎత్తేసే ఆలోచన ఒక్కడు చేయడేరా? సంధ్యావందనము లేదు, తట్టుబడలు లేదు. నాన్న, అలా ఎంతసేపని శవాన్ని పెట్టి కూర్చుంటారు? వాళ్ళ బంధువులు కదా, శవాన్ని తీస్తారేమో వెళ్ళి కనుక్కురా నాన్న. అడిగొస్తానమ్మా. ఏమిటి ఆలస్యం? ఇంకా పాచెప్పి నువ్వు ఎంతసేపు ఉంచుతావు? ఈ చవతలు మారి. అదే బాబు, బంధువులు దాయాదులు మీరు లేకుండానా? మీరే జంఝాలు తెంపుకుని దేశాల మీద పడి నానా కూళ్ళు కుడిచి కులభ్రష్టుడైన వాణ్ణి మేం తీసి పారేయాలా? చనిపోయిన మనిషి కులమేమిటి బాబు? బతుకున్నప్పుడు ఏడ్చిన కులమే. అంటే మీరు శవాల్లో కూడా కులాలు చూస్తారా? మీరు చదివిన శాస్త్రాలు ధర్మాలు మీకు ఇచ్చిన విజ్ఞానం ఇదేనా? మనిషిని మనిషిగా కాకపోయినా కనీసం శవంగారైనా చూసి జాలిపడని మీ ఆచారాలను తీసుకుని తగలబెట్టండి. రామశాస్త్రి గారు, నాకు సరైన సమాధానం చెప్పండి. మీరు కులం నుంచి వెలివేసిన మనిషి మరణిస్తే మీరు దేవతార్చన ఎందుకు మానేశారు? భోజనాలు ఎందుకు మానేస్తారు? చెప్పండి. నీకు చెప్పవలసిన అవసరం మాకు లేదు. ఎన్నాళ్ళ శవాన్ని అలా ఉంచుతావో ఉంచవయ్యా. శివరాత్రి ముందే వచ్చిందని జాగారాలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం. అంతేగాని మీరు శవాన్ని తీశారనమాట. మేమింకా చెడిపోలేదు. సరే, నేనే తీసేస్తాను. అవును, నువ్వు ఆలయ అర్చకుడు అయి ఉండి ఇంత అబద్ధం పని చేస్తావా? ఇది కూడా శివసేవ శాస్త్రి గారు. మీ శివయ్య ఒంటికి రాసుకునే బూడిద కోసమైనా ఈ శవం కావాలిగా. నువ్వు ఆ శవాన్ని ముట్టుకుంటే నీకు ప్రాయశ్చిత్తం చేయాలి, స్వామివారికి మహా సంప్రోక్షణ చేయాలి. ముందు మీ మనసులకు పట్టిన మాలిన్యాన్ని కడిగేయండి. ఆచారాల పేరుతో మీరు చేస్తున్న అత్యాచారాలు మానేయండి. మనుషులు కాని వాళ్ళతో మాట్లాడు చక్రం గారు. ఆ శవానికి దహన సంస్కారాలు మనమే చేద్దాం. రండి. బాబు గారు, కాస్త ఆగండి. తలకొడుకు గౌరి చేత పెట్టిద్దాం. ఏం దాసు, నువ్వు కూడా ఆ పెద్దల మాటలు భయపడుతున్నావా? బాబు గారు, ఈ భగవాన్ దాస్ ఆ భగవంతుడికి తప్ప ఎవ్వరికీ దేనికి భయపడ్డు. మరి బాబు గారు, ఈ బాబు ఎక్కడెక్కడ తిరిగాడో నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన రోజు నుంచి గౌరి అంటే ఎంతో ప్రేమ ఆప్యాయత పెంచుకున్నాడు. తన కన్న కూతురులాగే చూసుకునేవాడు. చివరికి కన్ను మూసేటప్పుడు కూడా గౌరి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. ఒక విధంగా గౌరి ఆయన బిడ్డే. రామ్మ, బాబు గారు, చితి గౌరి అంటిస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కన్గున్న కంఠము కట్టెలం కాలిపోయే. చిచి, వాడు వెట్టివాడా పూజారా? మన ఆలయానికి అర్చకుడుగా ఉన్నవాడు దిక్కుమాలిన శవాలన్నీ తగలెడుతూ కూర్చుంటే మన గుడికేమైనా పరువు ఉంటుందా? పతి గారు, ఎందుకు ఆయన అలా అంటారు? పూజారి గారు చేసిన దాంట్లో నాకు తప్పేమీ కనిపించడం లేదు. అనాథ ప్రేత సంస్కారం వల్ల కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం. ఇదిగో కళ,
నేను చాలా రోజులుగా చూస్తున్నాను. ఆ శంకరం మాట ఎత్తేసరికి వాడిని వెనకేసుకొచ్చి నా మీద పడిపోతున్నావు. నా అనుమానం వాడు నీకేదో మందో మాకో పెట్టాడని. లేకపోతే ఎందుకు వాడంటే నీకింత అభిమానం? అభిమానం అతని మీద కాదండి, అతను చేసిన మంచి పని మీద. సెలవు బట్టలు తెచ్చానండి, అట్లాస్తారా? నేను ఇంట్లోకి రాకూడదే, మైలుపెట్లో ఉన్నాయి, తీసుకెళ్ళు. అట్టగేనమ్మా. చంద్రి, దేవుడి గదిలో పట్టు పంచుంది, తీసుకో. చంద్రి, పట్టు పంచు కోసం వెతుకుతున్నావా? ఒక్కనే అరవకు, అరిస్తే అలరైక. అమ్మా, ఈ గడపలో కాలెడితే నన్ను రక్షిస్తావనుకున్నాను తల్లి. కానీ నీ దేవుడు మైలు పడతాడని, నా బతుకు మైలవుతుంటే చూస్తూ ఊరుకుంటావనుకోలేదు తల్లి. ఇప్పుడు నాతో పాటు నీ దేవుడు కూడా మైలు పడ్డాడు. నా బతుకుని ఎలాగో బాగు చేయలేవు. కనీసం నీ దేవుణ్ణైనా పసుపు నీళ్ళెట్టి కడుక్కో తల్లి, పసుపు నీళ్ళెట్టైనా కడుక్కో. ఈ తప్పుని దేవుడు క్షమించడండి, మీరు చేసిన పాపాన్ని సహించడు. పిచ్చిదానా, అంతా వట్టి నీ భ్రమ. అసలు దేవుడు ఉంటే గదే శిక్షించడానికి. ఇదిగోలా చూడు, చంద్రి లాంటిది వేసిన కేకలకి దేవుడే వచ్చేసి పాపాత్ముల్ని శిక్షించేయడం మొదలు పెడితే పాపాత్ముల చేతిలో ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు దేవుడు. నువ్వేం భయపడకు. ఇదిగో, కావాలంటే నీ ఆత్మసంతృప్తికి అభిషేకం చేయించుకో. వెళ్ళి ఎప్పుడు ఏం జరగాలో అంత రాసిపెట్టు. ఏమిటి ఘోరం? చంద్రకి ఏం జరిగింది? ఏమైంది? జరిగింది ఏమిటో తెలుసుకుందామనే మీ దగ్గరికి వచ్చాను. ఈ దృశ్యం నేను చూడలేను, నేను భరించలేను. కోటయ్య, ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచరా, దహన సంస్కారాలకైనా పనికొస్తుంది. పశుపతి గారు, ఒక పవిత్రమైన ఆడదాని శీలం ఖరీదు మీ అహంకారం. ఆడదాని శరీరాన్ని బూడిద చేయడానికి మీరు పడిన తొందర ఖరీదు 1000 రూపాయలు. శంకరం, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఈ శవం చెప్పలేని నిజం. అసలు శవాలకే మాట్లాడే శక్తి ఉంటే శ్మశానాలన్నీ నీలాంటి వాళ్ళతో నిండిపోయాయి. ఈ చంద్ర చావు కారకుడు నువ్వే. సాక్ష్యం లేకుండా నేరాలు ఆరోపిస్తే చాలా ప్రమాదంలో పడతాం. ఈ చంద్రమ్మ చెదిరిన జుట్టుతో చెరిగిన బట్టలతో మీ ఇంట్లోంచి బయటకు రావటం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చూశారు. అబద్ధం, అంతా అబద్ధం. ఈ శంకరం నా మీద కక్షతో ఆ నిందలు వేస్తున్నాడు. నిజంగా దేవుడనే వాడు ఉంటే, నేనే గనక పాపం చేసుంటే నేను రక్తం కక్కుకుని చేస్తాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? కాచేనమ్మ గారు, దేవత లాంటి ఇల్లాలు మీరు. మీ మాట మీద మాకు నమ్మకం ఉంది. మండోదరి కన్నీళ్లు లంకకు చేటు తెచ్చి నీతి తప్పిన భర్తని సహించే సహనం గల పతివ్రతగా బ్రతకడం కంటే ఆ భర్తలో ఉండే అవినీతిని 10 మంది ముందు నిర్భయంగా చెప్పగలిగే నిజాయితీ ఆడదానికి 5వ తనం కంటే విలువైంది. స్థాయిని అర్హతని మర్చిపోయి మాట్లాడుతున్నావు గౌరీ. నాకు జంతువుల భాష రాదు. గౌరీ,
ఇది దేవుడి దగ్గర దీపం. మీ మాట మీద గౌరవం, మీ నిజాయితీ మీద నమ్మకం మాకుంది. ఈ దీపం మీద ప్రమాణం చేసి ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందో నిజం చెప్పండి. చెప్పండమ్మా. చెప్పండి. చెప్పు. చెప్పండి అమ్మగారు, చెప్పండి. నిజం చెప్పడానికి భయం ఎందుకు? చెప్పు. చెప్పండి అమ్మగారు. చెప్పు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా భర్త దోషి కాదు, నిరపరాధి. అమ్మా, అసలీ రగడకి మూల కారణం గౌరే. అదే ఆ శంకరంగాన్ని రెచ్చగొట్టి మీ మీదకి ఉసిగొల్పింది. మీరిలా చూస్తూ ఊరుకుంటే శివాలయం ట్రస్టీగా కాదు, శంకరగిరి మాన్యాలు పట్టిపోతారు. గౌరీ, దీనంతటికీ కారణం ఆ పశుపతి. ఆ చంద్రమ్మ చావు కారణం అతనే అని ఆ రోజు అతను నడివీధిలో నిలదీసి అడిగినందుకు నా మీద కోపంతో నన్నేమీ చేయలేక నిన్ను అవమానించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆధారం లేని ఆడదంటే అందరూ కలిసి నువ్వు ఒంటరిగా ఉంటానికి వీల్లేదు. నీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకని? జాతి సంకరం గనక. నా పెళ్లి నా సొంత విషయం, కాని నీ జీవితం ఈ ఆలయానికి సొంతం. నువ్వు జాతి సంకరం చేస్తే అది నీ ఒక్కడితోనే పోదు, ఆ పాపం ఈ ఆలయానికి ఊరికి కూడా చుట్టుకుంటుంది. గౌరికి కులం లేదనేగా మీ అభిప్రాయం? మా అందరి అభిప్రాయం. పోనీ మీ దేవుడి కులం ఏదో చెప్పగలరా? దేవుడికి కులమేమిటి? నిరాకారుడు, నిరామయుడు, నిరంజనుడు అయిన దేవుణ్ణి కులం అడిగితే మహాపాపం. కాషాయ బట్టలు కబుర్లు కట్టి పెట్టండి. కులం లేని దేవుణ్ణి పూజించేవారు కులహీనులు కానప్పుడు కులం తెలియని గౌరిని పెళ్లి చేసుకుంటే పాపం అవుతుందా? మీరు పరమ పవిత్రంగా భావించి చేసిన పాపాలు కడుక్కోవడానికో పుణ్యాన్ని సంపాదించుకోవడానికో ప్రతినిత్యం మునిగితేలే ఈ కృష్ణ, గంగా, గోదావరి నదులు ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాయో చెప్పగలరా? కులం కులం అని గింజుకుంటున్నారు. మత్స్యగంధికి పుట్టిన వ్యాసుడు మహర్షి కాడనే ధైర్యం మీకుందా?
అంతరాని పిల్లకు మంగళసూత్రం కట్టిన వశిష్ఠుడు బ్రాహ్మణుడు కాదని ఇలా గుండు బలం మీకుందా? అసలు బ్రహ్మత్వం అంటే ఏటో చెప్పగలిగిన జ్ఞానం మీకుందా? ఈ మంచి రెండు చెడు, ఆ రెంటికి మధ్య జరుగుతున్న సంఘర్షణే మన పోరాటం. అంటే మేము చెడిపోయిన వెధవలమంటావా? అంత మాటను మిమ్మల్ని గౌరవించలేను. అతగాడి తల బిరుసు. గౌరీ, మాట్లాడవే. ఇన్నాళ్ళు నువ్వు పెరిగిన దేవాలయానికి, నిన్ను కాపాడిన దేవుడికి అన్యాయం చేస్తావా? చెయ్యను బాబు. గౌరీ, ఆ పిల్లకున్నపాటి బుద్ధి నీకు లేకపోయింది. నేను ఆ బుద్ధిని గురించి ఆలోచిస్తున్నాను పశుపతి గారు. నా కులం గురించి ఆలోచించకుండా నాకింత నీడ చూపాలనుకునే ఆ దేవుణ్ణి ఇలా 10 మందిలో దోషిగా నిలబెట్టి మాట్లాడే మీ సంస్కారాన్ని, మీ బుద్ధిని గౌరవించలేకపోతున్నాను. మీరు పూజించే రాముడు క్షత్రియుడు, ఆరాధించే కృష్ణుడు యాదవుడు, మీరంటరాని వారుగా చూసేవారు ఆడబడుచు అరుంధతి మీకు పూజ్యురాలు. అలాంటి మీరు నన్ను కులవడుగుతున్నారు. పోనీ ఆ పరమేశ్వరుడు ఒంటికి రాసుకునే బుడిది వల్లకట్టు బుడిదా, అగ్రవర్ణాల బుడిదా? ఇదైనా చెప్పండి. అవన్నీ వేదాంత రహస్యాలు, నీకు అర్థం కాదు. మనిషికి అర్థం కాని వేదాంత రహస్యాలు ఎంత గొప్పవైనా ఎంత పురాతనమైనా మాకు అక్కర్లేదు. మనిషిని మనిషిగా గౌరవించడమే మా వేదాంతం, అదే మా కులం. అయితే నీ నిర్ణయం మారదా? మారదు. అయితే మా నిర్ణయం విను. కులం లేని ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే నువ్వు కులం లేని వాడివే అవుతావు. ఆ తర్వాత నువ్వు గుళ్ళోకి అడుగు పెట్టే హక్కు ఉండదు, అర్చకుడుగా కొనసాగే అర్హత ఉండదు. ఆ నుదుటి మీద విభూతి రేఖలు తుడిచిపోయి కులభ్రష్టుడు అర్చకుడుగా ఉండటానికి వీల్లేదు, నువ్వు పూజారిగా ఉండడానికి వీల్లేదు. గౌరికి కులం లేదని ఎవరన్నారు? గౌరి సతిగా అవతరించింది, పార్వతిగా తపస్సు చేసింది, ఉమగా ఉదయించింది, శాంతిగా ఈ శంకరుడికి అర్ధ శరీరమైంది. పరమాత్మతత్వాన్ని తెలుసుకున్న ఆ పరమేశ్వరుడే ఈ శంకరుడు, ఆ గౌరే ఈ గౌరి. ఆ శంకరుడే నా గౌరిని కోరుకున్నాడంటే ఈ గౌరి ఆ నటరాయాంశ అబ్బూరి రామారావు కూతురు గనక. ఇన్నాళ్ళు ఈ నిజం నాతో ఎందుకు చెప్పలేదు? కన్న తండ్రి కళ్ళ ముందు బిక్కార్లా తిరుగుతున్నా నాన్నని పిలిచి అదృష్టాన్ని నాకెందుకు దూరం చేశావు? అందుకేనా ఆనాడు వల్ల కట్లో చిటికి నా చేత నిప్పు పెట్టించావు. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి గాని శ్మశాన స్థలిం కన్ను మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడైన లేచిరాడు అక్కడ. ఎన్నాళ్ళి చలనంగులే నిశయనం. ఈ ప్రపంచంలో మీ నాన్నను గౌరవించింది, ప్రేమించింది, ఆదరించింది చావు ఒక్కటే. అందుకే కన్నబిడ్డను కూడా కాదనుకుని మీ నాన్న చావును ఆహ్వానించాడు. ఊరుకో, ఆ మాట. కానీ నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళుంటే బాగుంటుంది శంకరం గారు. గౌరీ, పొళ్ళు కంపు కొడుతున్న ఈ నాగరిక ప్రపంచంలో నేనెలా బ్రతకగలను? గౌరీ, బ్రతికినంతకాలం మనుషుల్ని పీక్కు తినే ఆ నాగరిక సమాజం కంటే చచ్చిన తర్వాతైనా ప్రశాంతతనిచ్చే ఈ శ్మశానమే ఎంతో గొప్పది. అలాంటి ఈ శ్మశానమే మన కళ్యాణ వేదిక. నీ కన్న తండ్రి ఆత్మకు ఎంతకంటే ఓదార్చలేదు గౌరీ. శంకరం గారు, ఏమిటి మీరు అనేది? ఈ శ్మశానంలో మన పెళ్ళ? అవును గౌరీ, అన్ని కులాలను అన్ని మతాలను సర్వసమానంగా చూసే సమతా మందిరమే ఈ శ్మశానం. కోటీశ్వరుడికైనా కూటికి లేని వాడికైనా 6 అడుగుల స్థలం అందించే నిజమైన దేవాలయం ఈ శ్మశానం. ఈ వేద భూమిలో ధర్మం 4 పాదాలు నడిచే స్థలం ఇదొకటి. శంకరం గారు, అవును గౌరీ, ఇది భూత ప్రేత పిశాచాలతో మీరు పూజించే ఆ నిఠాలేక్షుడు గజ్జె కదలించే ఆడే రంగస్థలం. ఇది ఆ సదాశివుడికి భస్మ సింహాసనం. ఈ శ్మశానంలో తిరిగాడే ఆ శివుడు దేవుడైనకు ఇది పవిత్ర స్థలం కాదా గౌరీ? ఈ పవిత్ర స్థలంలో జరిగే పెళ్లిని పెళ్లి కాదని ఎవరంటారో చూస్తారు. వల్లకాటి బూడిదని ఒంటి నిండా పులువుకొని తిరిగే ఆ భస్మదేవుని ఆరాధించే అర్చకులు ఈ చితాభస్మాన్ని పవిత్రం కాదని ఎలా అంటారో చూస్తాను. ఈ శ్మశానంలో ప్రతి సమాధి ఒక కళ్యాణ వేదిక. ఆరని చితిమంటలే పవిత్ర హోమం. కాలుతున్న చితిలో పగులుతున్న శవాల కపాలాలే మంగళ వాయిద్యాలు. చితిలో సగం ఖాళీ లేస్తున్న శవాలు మనల్ని ఆశీర్వదిస్తున్నాయి.
ఒకరి మీద మరొకరుకున్న నమ్మకమే పవిత్రమైన మంగళసూత్రంగా, కులం మతం లేని ఈ ఒల్లకాటి బూడిదే కళ్యాణ తిలకంగా నిన్ను నాదాన్ని చేసుకుంటున్నా. అవునయ్యా, పూజారి గారే దొంగిలించారని చెప్పుకుంటున్నారు. అవునండి, పోలీసులు కూడా వచ్చేసారంట. పదండి రండి. అలాగే పూజారి మీరేనా? అవును ఇన్స్పెక్టర్ గారు, అవన్నీ దేవరహస్యాలు. నాకు ఇతని మీద ఎలాంటి అనుమానము లేదు. మరి మీ అనుమానం ఎవరి మీద? అనుమానం ఎవరి మీద అంటే రాత్రి గుడి తలుపులు నువ్వే వేశావు కదూ? అవునండి. అయితే తాళాలు మీ దగ్గర ఉన్నాయా? అవును, నా దగ్గరే ఉన్నాయి. మరి తాళంలాగే ఉంది అంటే దానికి కాళ్ళొచ్చాయా, మన బుద్ధులు చెడ్డాయా? అంటే ఆ దొంగతనం చేసింది నేనేంటి మీ అనుమానమా? చచ్చా, ఎస్ఐ గారు అలా అనుమానిస్తారేమోనని నా అనుమానం. పశుపతి గారు, పూజారి గారు, జరిగిన దాన్ని బట్టి చూస్తే మీరే నేరస్తులని అనుమానించాల్సి వస్తుంది. ఎస్ఐ గారు, పశుపతి గారి వ్యవహారాలకు నేను అడ్డొస్తున్నానే ఉద్దేశంతో నన్ను తొలగించాలని ఈ దొంగతనం నన్ను ఎత్తిన వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. శంకరం, ఎస్ఐ గారు, ఇది దారుణం. ఇంకా సేపు పోతే ఆ నగలు మీరే దొంగిలించారు అని కూడా అతను అనగలడు. మీ పద్ధతి ప్రకారం మీరేం చేస్తే బాగుంటుందో అలాగే చేయండి. పూజారి గారు, స్టేషన్కి నడవండి. ఎస్ఐ గారు, ఆయన అలాంటి పని చేయరు. ఆయనకే పాపం తెలీదు. గౌరీ, నా బిడ్డను జైలు పాలు చేసి మా కుటుంబాన్ని బజారుకి ఎక్కించకండి పశుపతి గారు. మీకు నమస్కారం చేస్తాను. పశుపతికి అనవసరంగా నమస్కారం పెట్టి నువ్వే మన కుటుంబాన్ని బజారు పాలు చేస్తావు. నిజం నిలకడమే అదే తెలుస్తుంది. వస్తా. పదండి ఎస్ఐ గారు. ఆనండి ఎస్ఐ గారు. పూజారి గారికి ఏమీ తెలియదు. ఆలయంలో దొంగతనం చేసిన దుర్మార్గురాల్ని నేనే. కళావతి గారు. ఎస్ఐ గారు, ఇవి దేవుడి నగలే. నన్ను అరెస్ట్ చేయండి. కళావతి, నీ నగలు తీసుకొచ్చి దేవుడి నగలంటావే? నీకే పిచ్చెత్తిందా? ఇంటికి రాడు. కాదు, ఇవి నా నగలు కావు, దేవుడి నగలే. కావాలంటే చూడండి. కళావతి గారు, మీరు ఈ దొంగతనం చేశారంటే నాకు నమ్మకం కుదరటం లేదు. ఎవరినో కాపాడటం కోసమే మీరు ఈ నేరాన్ని ఎత్తి మీద వేశారు. శంకరం గారు, లేదు, ఈ దొంగతనం నేనే చేశాను. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజాన్ని దాచకండి, చెప్పండి. నిజాన్ని దాచడం మా అలవాటు, అవసరం కూడా. అలంకారంలో వయసుని దాస్తాం, మాటల్లో మనసుని దాస్తాం, కాటుకలో కన్నీళ్లు దాస్తాం, మాతృత్వాన్ని పేగు మడతల్లో, సిగ్గును చిరునవ్వుల్లో దాస్తాం. ఇదే మా బ్రతుకు. కానీ మీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూసి కరిగిపోయి నేను మనిషిని చెప్పుకోవాలని, ఒప్పించుకోవాలన్న తపనతో, ఆశతో వచ్చాను. నన్ను మనిషిగా బ్రతికించండి. కానిస్టేబుల్, నగలు తీసుకోండి. సారీ పూజారి గారు. కళావతి గారు, స్టేషన్ పదండి. శంకరం గురించి తమకు పూర్తిగా తెలుసుండదు. నా మీద ఆది నుంచి కూడా అభాండాలు వేస్తూనే ఉన్నాడు. చూడండి, శివుడు సొమ్ము తిన్నవాడు ఎవడైనా సరే మట్టి అయిపోవలసిందే. మరి నేను ఇలా నిశ్చాపంలా ఉన్నాను అంటే ఆయన సొమ్మునేనే ముట్టుకోలేదనే కదా దాని అర్థం. నా నిజాయితీకి ఇంతకన్నా సాక్ష్యమేం కావాలి? శివాలయంలో ప్రతి స్తంభం చెబుతుంది మీ నిజాయితీని గురించి. శంకరం, ఆవేశం అబద్ధాలను నిజం చేయలేదు పశుపతి గారు. దేవాలయం మాన్యాలను మీరే గుర్తుకు తీసుకుని అనుభవిస్తున్నారు. ఆలయం పేరట ఉన్న ధర్మ సంస్థలు అన్నింటినోళ్లు మీరే కొడుతున్నారు. ఉత్సవాల పేరట ఎక్కువ ఖర్చులు రాసి మీరు ఎంత సొమ్ము గడించారో రోజు రోజుకి పెరిగిపోతున్న మీ ఆస్తులు చూస్తే తెలుస్తుంది. ఇలా మీరు చేస్తున్న అక్రమాలంటికి సాక్ష్యం చెప్పడానికి దేవాలయంలో ఉన్న దేవుడు, శ్మశానంలో ఉన్న శవాలు తప్ప ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరూ సిద్ధంగానే ఉన్నారు.
శంకరం, నా గురించి వారికి పూర్తిగా తెలుసు. అయినా ఒక పూజారి చెప్పే మాటలు నమ్మేసి తీర్పిచ్చేసేటంత దుస్థితిలో లేరు వారు. అయ్యా, భోజనానికి టైం అయింది, మన ఇంట్లో విందు ఏర్పాటు చేశాను, లేవండి. పశుపతి గారు, మీ ఇంట్లో భోజనానికి రాలేదు, మీ మీద చర్య తీసుకోవడానికి వచ్చాను. అయ్యా, అవును, మీ మీద శంకరం గారు చేసిన ఆరోపణలు రుజువైనాయి. అన్యాయం, ఇది అక్రమం. రుజువు అవ్వాలి అంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు దొరకాలిగా. నేను చెప్తాను, చెప్పుకోడా. బాబాయ్, దేవుడు సేవలకని మాకిచ్చిన మాన్యాలని అయ్యుకోనే కాజేశారండి. శంకరం గారు చెప్పిందాక మేము 30 మెంబర్లు అని మాకు తెలదు బాబు. ఎరా, నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తారా? దేవాలయానికి మీరు చేసిన న్యాయంలో వాళ్ళు మీకు చేసిన న్యాయం ఏంటండి? శంకరం, చెప్పండి, వాళ్ళ మాటలకు ఏం సమాధానం చెప్తారు? నాకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, కానీ చర్య తీసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మిమ్మల్ని ఆలయ ట్రస్టీగా తొలగిస్తున్నాను. సరే, పైన కోర్టులున్నాయి, అక్కడ చూసుకుందాం. ట్రస్టీ అక్రమ చర్యలు నిరోధించకుండా ఆయనతో చేతులు కలిపి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించినందుకు మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. అయ్యా, అసలే అమాయకుణ్ణి, పైగా రోగిష్టి మరి వేదవును. నన్ను క్షమించండి, కొద్దిగా ఫేవర్ చేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ పాపాలకు ఇప్పటికే బ్రతుకున్నారు. నో ఎక్స్క్యూజ్, గెట్ అవుట్. అయ్యా, ఈ పశుపతికి భయపడి దేవుడే ఇప్పుడు నోరెత్తలేదు. ఈవేళ మెదళ్ళకి ఇప్పుడు నోళ్ళొచ్చాయా చూస్తాను. నా చేతుల్లో ఉన్న మాన్యాలు తీసుకుని వీళ్ళు ఎలా పంట పండిస్తారో చూస్తాను. ఎన్నాళ్ళ దాకా చూశారుగా బాబు, త్రికరణ శుద్ధిగా మిమ్మల్ని నమ్ముకున్నాను. పూజారి పనిపిస్తానన్నారు. అసలు దేవుడికే దిక్కు లేదు, చిల్లర దేవుళ్ళకి తెప్ప తిరణాలు అన్నట్టుంది నా బతుకు. ఉండవయ్యా, అప్పుడే ఏమైంది? అసలు నేను ఈవో గారు బయటకు వచ్చేసాక ఇంకా గుళ్ళో దేవుడు ఉంటాడనా? ఎప్పుడూ ఉండడు. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటాడు దేవుడు. ఇక లాభం లేదు, నేను నిర్ణయానికి వచ్చేశాను. ఏమిటది? పశుపతి గారు, ఉద్యోగానికి ఊరికి ఎలాగో రుణం తీరిపోయింది. మా నేటివ్ ప్లేస్ వెళ్ళిపోయి ప్రకృతి వైద్యం చేయించుకుంటాను. మీ దగ్గర దాచుకున్న 25,000 దయచేయండి. ఇప్పుడా? అసలే మెదడు బాగోకి ఏడుస్తుంటే ఇప్పుడు డబ్బు ఏమిటాయి? 4 రోజులు బానే కాదండి, ఇప్పించండి, చివరి బస్సుకు వెళ్ళిపోతాను. చెక్ అయినా పర్వాలేదు. ఇప్పుడు కానివ్వను. ఇది అన్యాయం, నా కష్టార్జితం అండి. నా సొమ్ము తింటే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. దేవుడు సంగతి అలా ఉంచు. నీకు నెలకు 1000 రూపాయలు జీతం ఉండదు, సంవత్సరంలో 25,000 రూపాయలు కష్టార్జితం నా దగ్గర దాచుకున్నట్టు జనానికి తెలిస్తే వాళ్ళు నిన్ను క్షమించు. నన్ను ఈ విధంగా ఇరికిస్తున్నారా? ఇంకా ఇరికిస్తాం. ఇరికించండి, మీరు నరకానికి పోతారు పశుపతి గారు. నాకున్న జబ్బులతో పాటు మీకు క్షయ, శ్వేతపల్లి, హార్ట్ అటాక్. చెప్పు తీసుకోండి. వదిలేయండి బాబు, పాపం బీపీ పేషెంట్. ఉద్యోగం పోయింది, కష్టాలు. కష్టాల్లో ఉన్నప్పుడేనయ్యా ఐకమత్యంగా ఉండాలి. ఆ శంకరంగాడు దేవుడి మీద భక్తితో అర్చకుడు కాలేదు, మన మీద కక్షతో. నిజానికి వంశ పారంపర్య ధర్మకర్తని, దేవుడి గర్భగుడిలోకి చెప్పులు తొడుక్కు వెళ్లే హక్కున్నవాణ్ణి నన్నే ధిక్కరించాడు. చూద్దాం, వీడు హారతి పళ్ళెం వెలిగించగానే దేవుడు వచ్చేయడయ్యా. రేపు మనం వెలిగించబోయే ఆరని మంటలకు హాహాకారాలు పెట్టే జనాన్ని చూడటానికి ఏ దేవుడు దిగొస్తాడో చూద్దాం. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. రాత్రి మంటలు చూశాను, కానీ భూములు వచ్చిన ఆనందంలో మంటలు వేసుకుని చలిగాగుతున్నారు అనుకున్నాను. అయ్యయ్యో, సరే జరిగింది ఏదో జరిగిపోయింది. లేవండి, ఇంటికి వచ్చి ముద్దలు తినండి. లేవండి. పల్లెంతా గాడిపోయి చేసి అన్నదానం చేయడానికి వచ్చారా పశుపతి గారు? శంకరం, అవును, ఈ పని చేసింది నువ్వే. ఇక మాటలు అనవసరం. ఇదిగో, నల్లరాతికి విభూతి పెడితే శివలింగం అవుతుంది, కానీ నీలాంటి నాస్తికుడు పెద్ద భక్తుళ్లాగా బొట్టు పెట్టు తిరిగేస్తే ఇదిగో ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. పశుపతి గారు, దబాయింపులు, నిందలు వేయడము కాదు, ఈ నకనకలాడుతున్న మనుషులకు 4 మెతుకులు పెట్టి వీళ్ళ ఆకలి తీర్చగలవా, వాళ్ళకింత నీరు చూపించగలవా అని అడుగుతున్నారు. పశుపతి గారు, రక్తాన్ని చెమటగా మార్చే శ్రమజీవులు ఎప్పుడు అనాథులు కారు, నిరాశ్రయులు కారు. ఈ రోజు నుంచి తినలేని రాతి బొమ్మలకు మీరు పెట్టే నైవేద్య ప్రసాదాలే వీళ్ళ పాలిట అన్నమవుతుంది. వీళ్ల గుండెలే గుడిగంటలే మ్రోగే ఈ ఊరి దేవాలయమే వీళ్ళకి ఆశ్రయం ఇస్తుంది.
మానవాలయం అవుతుంది. చాలే, ఇప్పటికే నువ్వు చేసిన పాపానికి గూడెం తగలబడింది, ఇంకా మహాపాపం చేసి ఊరినే తగలబెట్టేద్దాం అనుకుంటున్నావా? పాపం చేసిన వాడికి దేవుడిచ్చే శిక్ష తగలబడిపోవడమే అయితే ఈ పాటికి నువ్వు మాడి మసైపోవాలి. నీ భార్య పరమ పవిత్రంగా చూసుకునే దేవుడి గదిలో నువ్వు చంద్రమ్మను మానభంగం చేసినప్పుడే నువ్వు నిలువున దహించుకుపోయి ఉండాల్సింది. 10 మందిలో నీ పరువు కాపాడటానికి నీ భార్య పచ్చి అబద్ధం చెప్పి దీపం అర్పినప్పుడే నువ్వు తగలబడిపోయి ఉండాల్సింది. శంకరం! ఆలయ భూముల్ని పేదల పేరట వ్రాయించి ఈ విషయం వారికి తెలియకుండా వారిని పశువులు చేసి ఇన్నాళ్లు వాళ్ళ రక్తం తాగిన పాపానికి నువ్వు రక్తం కక్కుతావాల్సి. శంకరం! ఇన్ని పాపాలు చేసి నువ్వు నిక్షేపంగా ఉంటే ఏ పాపం ఎరగని వీళ్ళు గుళ్ళో ప్రవేశిస్తే ఊరు తగలపడిపోతుందా పశుపతి గారు? ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, పురాణ కాలం నుంచి ఈ రోజు వరకు భార్యల పాతివ్రత్యాలు, దేవుళ్ళు ఇచ్చిన వరాలు నీలాంటి ఏ రాక్షసుని నీ మృత్యువు నుంచి కాపాడలేకపోయాయి. నువ్వైనా అంతే. నీలో మార్పు రావాలి, అదే నా కోరిక. కానీ అది నీ చావుతో కాకుండా చూసుకో. లేవండి, రండి రండి, లోపల రండి రండి. పదనమ్మ, ఏమిటి ఆలయాన్ని బాంబులతో బద్దలు కొడతారా? తప్పదు. మనకి పనికిరాని దేవుడు బతకడానికి వీల్లేదు, ఆలయం ఉండడానికి వీల్లేదు. అందుకే దాన్ని ధ్వంసం చేస్తాము. మన చెప్పు చేతల్లో ఉండే దేవుణ్ణి కొత్త ఆలయంలో ప్రతిష్ఠిస్తాం. ఆలయంతో పాటు ఆ శంకరం గారి గుండెలు కూడా బద్దలు కావాలి. తీసుకోండి, రండి రండి.
చేయకూడదు. ఈ పవిత్ర భూమిని భయంకర నరకం చేసేందుకు ప్రతి యుగంలోనూ నీలాంటి రాక్షసులు పుడుతూనే ఉన్నారు. ప్రశాంత సమాజంలో అశాంతిని రేపుతున్నారు, సంఘ ధర్మాన్ని తగలబెడుతున్నారు. అలాంటి మిమ్మల్ని మట్టు పెట్టడానికి ప్రతి యుగంలోనూ దెబ్బతిన్న మంచితనం మహావతారమే తలెత్తుతుంది. అదే అవతారం ఏకాదశావతారం, నవ్య మానవ భవితవ్యానికే ఉదయిస్తున్న కొత్త సూర్యావతారం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ అనంత విశ్వమే ఒక పవిత్ర దేవాలయం. అధర్మాన్ని ఎదిరించే ప్రతి మానవుడు మాధవుడే, మహాదేవుడే.